మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే ద బుక్. సబ్జెక్ట్ ఏంటంటే ద బుక్ అంటే పుస్తకం అంతే. అది మనం నేర్చుకునేటువంటి అంశం పేరు పుస్తకం లేదంటే గ్రంథం. ఓకేనా? అది ఏంటి ఎలాగూ అనేది మనం ముందుగా మీకు అర్థమవుతుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి గల ఉద్దేశము పరిచయం కూడా మీకు చెప్తాము. చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ పుస్తకం ఏంటి, లేదంటే ఇది ఎంతవరకు ఉపయోగకరము, ఎవరికి అవసరము, దేనికి అవసరము, లేదంటే ఎవరు దీన్ని తెలుసుకోవాలి, దేనికి తెలుసుకోవాలి, లేదంటే క్రైస్తవులకి కోసమేనా ఇది అనేటువంటి ప్రశ్నలు, లేదంటే కొంతమంది నెగిటివ్గా చెప్పేవి, అంటే వ్యతిరేకంగా మాట్లాడే వాటికి అన్నిటికీ కూడా ఈ పరిచయం, ఈ పుస్తక పరిచయము మీకు సమాధానం క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా? ప్రతి ప్రశ్న 99% అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే అంత అవసరమే. లేదంటే త్వరగా విశ్వాసాన్ని కోల్పోతారు, త్వరగా దేవునిపైన నమ్మకాన్ని కూర్చుకుపోతారు అన్నమాట. మీ దగ్గర ఉండదు అంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా? సరే, మనము ప్రారంభించుకుందాము. ప్రారంభించుకునే ముందు మీలో ఎవరైనా ఒక్కరు మీకు అర్థమైందా మనం మాట్లాడే అంశం గురించి స్పష్టంగా? మనం ఏ అంశం గురించి మాట్లాడతాం? పుస్తకం. అది ఏ పుస్తకము, ఎవరికి అవసరము, దేనికి అవసరము, ఎందుకు అవసరము, దాన్ని ఎందుకు నేను చదవాలి, ఎందుకు ఇతరులకు కూడా చదవమని చెప్పాలి, వీటన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా కంప్లీట్ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? అది అన్ని వయసుల వాళ్ళకి కూడా సరిపోనా మీరు మాట్లాడడానికి, లేదంటే మీరు అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. ఓకే? సరే, మనం స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేసుకునే ముందు మీలో ఒకరు ప్రార్థించుకో ఇస్తే మంచిది. కొంతమందికి గట్టిగా వినపడుతుంది. పరిశుద్ధమైన దేవానికి వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమునైనా ప్రత్యేకించి ప్రభువా, ఈ దాసుని మమ్మల్ని ప్రేమించి ప్రభువా, నీకు మా పట్ల మీరు కలిగిన ప్రణాళికలో అయాములను స్థిరపరిచి అయాములని సేవకులని సిద్ధపరచడానికి ప్రభువా, ఈ దినం నీకోనైనా మీ దాసులను నిలబెట్టుకుని ఈ విధమైన బైబిల్ స్టడీని మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి స్తోత్రములు నైనా. ఇదిగోనైనా దాపుకు విలువైన గ్రంథము గురించి అయా పరిచయముతో అయా సంకల్పంగా వివరిస్తూ ఉండగా మీ దాసులను మీ నోటుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు ప్రభావ మీ దాసుల నోట ఉంచి అయా మీ మాటలో ఉన్న శక్తిని రిలీజ్ చేసి ప్రభావ అనేక విషయాలు మేము సంకల్పంగా నేర్చుకుని ప్రభావ నీ పనులు పూర్తిగా సిద్ధపడడానికి కూర్చొచ్చుమని అయా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను గొప్ప బోధకులు నీవు కనుక నీవే మీ దాసుని దగ్గర ఉంది ప్రభావ, ఈ దాసుని నోటుగా వాడుతుంది ప్రభావ. వాక్యమైన సత్యాలు మర్మాన్ని కూడా అర్థాలను లోతైన వాక్య పరిచర్యను అయా మాకు వివరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా నిమిషం మేము కూడా స్పష్టంగా విని ఎవరైనా బుద్ధిలో మంచిగా రాసుకుని అయా హృదయాన్ని పడుతున్నటువంటి మీరు పలింప చేయనట్లుగా దీవించమని అయా ఏ కనికరమైన తొలగించమని మీ సన్నిధి నుంచి మీరే మమ్మల్ని వాడుకుని బాధపడుతున్న మీ దాసులు నిలబెట్టుకుని నడిపించమని నా చెల్లెడు ఏసుకున్నాము ప్రార్థన చేసిన ఒక సందర్భంలో ఈ మాట విన్నాను. ఏమనంటే ఆ నల్లట్ట పుస్తకం, ఫస్ట్ పాయింట్, ఆ నల్లట్ట పుస్తకం గట్టిగా మాట్లాడటానికి గంట లేదు. జాగ్రత్తగా, గట్టిగా మాట్లాడడానికి గంట లేదు. తెరిచి ఏం చెప్తారు దాంట్లో అని ఒక వ్యక్తి అనడం వలన గంట లేని చెప్పడానికి లేనటువంటి మ్యాటర్ని తరాలుగా చెప్తున్నారా అన్న ప్రశ్న నాలో పడింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. గంట చెప్పడానికి లేని మ్యాటర్ని తరాలుగా ఎలా చెప్తున్నారు?
క్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి చెబుతా ఉన్నారే, అరే ఎంత ఇగ్నోరెంట్, అంటే అజ్ఞానమైనటువంటి మాట ఎలా అనగలిగారు అని నేను ధ్యానించడం మొదలుపెట్టాను. అసలు పుస్తకం తీయకుండా చెప్పాలి, అసలు ఏముందో, ఎంత టైం పట్టిందో, పుస్తకం లోపల ఏముందో చెప్పకుండా అసలు ఏం చెప్తుందో పుస్తకాన్ని నేను చెప్పాలి అనే కోరికతో ఈ యొక్క పుస్తకం గురించి నేను చదివాను. అంటే పుస్తకం లోపల ఏముందో కాదు, అంటే అసలు అది ఏం చదువుతుంది, ఒక్కొక్క అంశం ఏంటి, ఒక్కొక్క మాట ఏంటి, ఒక్కొక్క అధ్యాయం ఏంటి, ఒక్కొక్క పుస్తకం ఏంటి, అది కాదు. ఓవరాల్గా మనం ఏమంటాం, రివ్యూ అంటాం కదా, తెలుసు కదా రివ్యూ. సో అంటే ముగింపు మాటల్లో లేదంటే మొత్తం అంతా కలిపి ఇది సారాంశం, పాఠం సారాంశం. ఇప్పుడు నేను చెప్పేది అది. ఆ సారాంశం చెప్పడానికే, లేదంటే పరిచయంలో సారాంశం చెప్పడానికే 1 వీక్ పట్టింది నాకు. అప్పుడు నాకు వచ్చింది, గంటలు లేదన్నా నేను 1 వీక్ దాకా చెప్పేశాను, దీన్ని అనిపించింది. అంటే అంత ప్రాముఖ్యమైంది, లోపల దాకా వెళ్ళవసరం, అసలు దాని పరిచయమే అంత. గంట చెప్పడానికి లేదన్న మ్యాటర్కి ఇంత చెప్పగలగడానికి దేవుడు కృప చూపించాడు, అంత ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగూ మరలా ఎవరు కూడా చెప్పరు. ఆల్రెడీ విన్న మాటలే ఇవన్నీ, మీరు అది గుర్తుంచుకోండి. అన్నీ కూడా పరిచయంగా విన్న మాటలే, కానీ ఆ పాయింట్ని బట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ చెప్పుండొచ్చు. అవన్నీ కూడా ఒకటి చేసి చెప్తున్నాను నేను, అవన్నీ కూడా ఒకటి చేసి చెప్తున్నా. ఒకే చోట మొత్తాన్ని ఏకం చేసేస్తే అంత అయింది. ఓకే, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మళ్ళా ఈ యొక్క గ్రంథము లేదంటే ఈ పుస్తకం మనం ధ్యానం చేసేది చాలా క్లుప్తంగాను ఫాస్ట్గా, కాబట్టి అది కూడా మనసులో పెట్టుకోండి. మనసు అటు ఇటు చదివిపోయినప్పుడు అటు ఇటు వెళ్ళకండి, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్పడి అయితే కిచెన్లోకి మనసు వెళ్ళిపోకండి. బయట నుంచి చూసినట్లయితే ఏం జరిగిపోతుందో రోడ్డు కొన్ని ఆలోచించుకోకండి, ఎందుకంటే సగం మిగిలిపోతాయి అంటే. ఓకే, చాలా చాలా ప్రాముఖ్యం. మళ్ళీ ఇంకా ఇవన్నీ ఇంట్రడక్షన్స్, మళ్ళీ మీరు మిస్ అవ్వకుంటారని చాలా జాగ్రత్త చెప్తున్నాను. అత్యంత ప్రాముఖ్యంగా ప్రతి కాగితం లేదంటే ప్రతి పుస్తకం మీద ప్రతిదీ కూడా ఒక ఉద్దేశము, ఒక కారణము, ఒక నేపథ్యము కలిగి ఉన్నాయి. పుస్తకం అంత చాలా ప్రాముఖ్యమైనది. సో మన టైటిల్ ఏంటి? ద బుక్, పుస్తకం, అంతే మన టైటిల్, ఓకేనా? సో ఈ పుస్తకాన్ని మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా మనం గమనిస్తే మనకి ఎట్లా ఉంది ఈ పుస్తకం? మీరు ఎప్పుడైనా చూసారా ఈ పుస్తకం ఎట్లా ఉంది? చాలామంది ఈ అట్ట మీదే కామెంట్ చేశారు. ఏమని అంటారు? నల్లట్ట పుస్తకం అంటారు, అవునా? ఈ నల్లట్ట పుస్తకాన్ని మీ జీవితాన్ని తెల్లగా ఎలా మారుస్తుంది అని అంటారు, అవునా? అరే అంత నల్లగా ఉంది, మీ బతుకులు నల్లగా ఉంటాయా? ఎదురుపడినాయా లేదా మీ ప్రశ్న? నన్ను ఒక ఆయన క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు, మీరు చెప్పిందంతా ఓకే కానీ నన్ను ఒక్క మాటలో చెప్పండి, నాకు ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పాలి అన్నారు. మీరు ఇది కంప్లీట్ అయిన చివరి ముగించే లోపు ఒక మాటలో మీరు చెప్పగలుగుతారు, ఒకే ఒక మాట. ఏంటి అని అంటే స్పష్టంగా చెప్పారు, పలానా, దీని ఉద్దేశం ఇది, అంత క్లియర్గా ఉంటుంది, ఓకేనా? ఇది చాలా క్లియర్గా తెలుగులో కూడా ఉంది, మీరేం బాధపడకండి, ఓకేనా? ఈ పరిచయం చేయబోయే పుస్తకం వచ్చేసరికి దీనికి క్లియర్గా, దీనికి నల్లటి అట్టు ఉంటుంది, ఇది తెల్లటి కాగితాలు. ఈ కాగితాలు కూడా చాలా డెలికేట్, మీకు అర్థమైందా? అన్ని కాగితాల్లాగా ఉండవి. పేపరు ఒక చిన్న డ్రాప్ పడిందంటే స్పాయిల్ అయిపోద్ది, అంతే, పనికిరాదు. సో మన హృదయాలకు అలాంటివి. ఇది తెల్లటి కాగితము హృదయంతో పోల్చారు. మన జీవితాల్లో లేదంటే చిన్నపిల్లల జీవితాల్లో మనం గమనించుకున్నట్లేదో, చిన్నపిల్లల యొక్క హృదయం లేదంటే వారి యొక్క మనసు ఎలాంటిది అంటారంటే తడి సిమెంట్ లాంటిది అంటారు, లేదంటే లేత ఆకు లాంటిది అంటారు. తెలుసా మీకు ఆ సామెత? ఒకసారి ఇట్లా మచ్చ పడింది అనుకోండి, లేత ఆకుని ఇట్లా నొక్కామనుకోండి ఒకసారి,
అది ముదిరిపోయి రాలిపోయే వరకు కూడా అంతవరకు ఎండిపోద్ది, అంతవరకు కూడా పనిచేయదు. అంటే ఎండిపోయి హోల్ పడిపోద్ది. తడి సిమెంట్ని ఇలా పట్టి నొక్కామనుకోండి, అది ఎండిన తర్వాత అంతే స్టిఫ్గా ఉంటుంది, ఇంకా దాన్ని మార్చలేదు. సో ఈ హృదయములు అంటే తెల్లటి కాగితంగా చేయబడినది మన హృదయంకి సాదృశ్యంగా ఉంటుంది. సో ఆ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఈ పుస్తకం ఎలాంటిదంటే మనము చాలా నిర్ణయాలు తీసుకోవడానికి, లేదంటే చదువుతున్న కొలది ఎక్కువ చదవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు, మాకేం చదవాలనిపించట్లేదు అనుకోకండి. చదివితే మీకు తెలుస్తుంది. చదవకుండానే చాలామంది ఏం చేస్తారంటే ఇంకొకరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని చదువుతారు. ఒకసారి ఆలోచన చేశారా? ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసి ఆ ప్రీ థాట్ అంటే ముందస్తు ఆలోచన మనసులో పెట్టుకొని దీన్ని చదువుతారు. ముందస్తు ఆలోచన నువ్వు మనసులో పెట్టి దీన్ని చదివితే నీకేం అర్థమైంది? వాళ్ళు చెప్పిందే నువ్వు ఆలోచన చేస్తావా? నీ సొంతంగా దేవుడు నీకు చెప్పేది వినవగా ఇంకా వింటావా? అందుకే ఒక స్టేట్మెంట్ ఉంది, ఏమంటే గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఇండివిజువల్. దేవుడు వ్యక్తిగతంగా వ్యక్తికి దేవుడు, వ్యక్తిగతంగా వ్యక్తికి దేవుడు. సమాజం సృష్టి అంతటికి దేవుడు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక వ్యక్తికి దేవుడిగా ఉన్నాడు. అది గమనించుకుంటే ఇది దేవుడు నీతో ఎలా మాట్లాడుతుందో తెలుస్తుంది. ఇంకొక ఆలోచన తీసుకుని చదవు. ఓకే, లెట్ దెమ్ సే సంథింగ్, వాళ్ళు చెప్పని, కానీ దేవుడు నీకు చెప్పాలనుకున్నా నువ్వు మిస్ అయిపోతావు. ఇంకొక ఆలోచన తీస్తుంది, ఓకేనా? సో ఈ పుస్తకం ఎలా ఉంటుందంటే నల్లటి అట్ట కలిగి ఉంది, దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. తర్వాత ఈ ఎర్రటి చుట్టూ ఉంది కదా, ఇది ఫౌండేషనల్. మన యొక్క పరిశుద్ధ గ్రంథము ఫౌండేషనల్గా ఇలానే ఉంటుంది. కానీ ఇప్పుడు కాలంలో రకరకాల డిజైన్స్ వచ్చినాయి, కానీ ఫౌండేషనల్గా ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క ముద్రణ విధానము, తయారీ విధానము, ఓకేనా? ఈ పుస్తకం మొత్తం మీద ఈ పుస్తకం అంతా కూడా 2 భాగాలుగా ఉంది, తెలుసు కదా? 2 భాగాలు ఏంటవి? క్రొత్త నిబంధన, పాత నిబంధన, అవునా? ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన మొత్తం కలిపి ఎన్ని పేజీలు ఉన్నాయి? మీరు ఇప్పుడు కౌంట్ చేస్తారా? 1029 పేజీలు. నాకు అవసరం కాబట్టి నేను కౌంట్ చేసి క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాను. రోజుకు 3 పేజీలు చదివితే సంవత్సరంలో అయిపోద్ది. రోజుకి అంతేనా కదా? రోజుకు 3 పేజీలు చదివితే సంవత్సరంలో ఫినిష్ అయిపోద్ది. తర్వాత మొదటి భాగం వచ్చేసరికి 787 పేజీలు, రెండవ భాగము 242 పేజీలు. ఇవి మొత్తము కలిపి 1029 పేజీలు. అందులో 2 పేజీలు బ్లాంకే ఉంటాయి. ఎక్కడ 2 పేజీలు బ్లాంక్? పాత నిబంధన అని వైట్ పేజీ, క్రొత్త నిబంధన అని వైట్ పేజీ, ఓకేనా? అయితే చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చదివే విధానంలో రోజుకి 3 పేజీలు చదివితే అర్థమైపోద్ది, ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఒక్కసారి చదివితే అర్థం కాదు. ఇంకొకటి, చదివే వాళ్ళ యొక్క మనసు లేదంటే వాళ్ళ హృదయం పైన, చదివే విధానం పైన దేవుడు మాట్లాడేది ఆధారపడి ఉంటుంది. అదేంటి? దేవుడు తన ఇష్టంతోనే మనతో మాట్లాడ్డా? మన హృదయాన్ని బట్టే మాట్లాడతాడు. మన హృదయాన్ని బట్టే ముందు అది సరి చేసిన తర్వాతే ఆయన చెప్పాల్సింది చెప్తాడు. అప్పటి వరకు కూడా కొంచెం కన్ఫ్యూషన్గాను, భయంగాను, దాన్ని ఏమంటారు, ఒక గందరగోళంగా నడుస్తూ ఉంటాం. జార్జ్ ముల్లర్ మీకు తెలిసే ఉండొచ్చు కదా, జార్జ్ ముల్లర్ అనుకుంటున్నాము. ఆయన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివాడు? ఆయన రాసుకున్నాడు, 200 సార్లు చదివాడు. మనం కూడా చదవడానికి ఇష్టపడితే కొత్తగానే ఉంటుంది. అందులో మీకు ఒక పరిచయించిన మాట చెప్తాను. మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము మొత్తం దేవుడి గురించినటువంటి స్పష్టత వచ్చేస్తుంది.
ఒక సేవకుడు చెప్పిన మాట, ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట ఏంటంటే, థియాలజీని ఎవరైతే అనుమానం లేకుండా పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతారో ఇంకా పుస్తకంలో దేన్ని కూడా అనుమానం లేకుండా నమ్ముతారంట. దేన్నైనా సరే అదొక్కటి నమ్మితే చాలంట, వాళ్ళు క్లియర్గా అర్థమైపోద్ది, మిగిలినంతా ఈజీగా నమ్మగలుగుతారు. ఏమన్నా మొదటి అధ్యాయం మొదటి వచనం? సో మీ అందరికీ కూడా హోంవర్క్ అదే. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు సృష్టి వృత్తాంతం. లాస్ట్ క్లాస్లో మీకేమర్థమైందో చెప్పాలి, నేను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. ఆ అధ్యాయం మొత్తం కూడా రిపీటెడ్గా చదవండి, మీకు వచ్చిన ప్రశ్నలు కూడా దాంట్లో మీరు రాసుకోండి. అది చాలా ప్రాముఖ్యం. ఓకేనా? ఇది మొత్తం కూడా 1029 పేజీలతో ఉంది. చదువుతున్న కొలది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు చదివి, నేను ఇప్పుడు ఈ క్లాస్ మనం ముగించేలోపు మీకు అది క్లియర్గా అర్థమైంది, నిజంగా ఎలా చదవాలో కూడా తెలుస్తుంది మీకు. ఓకే? ఇంకా చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పుస్తకము మనిషి ద్వారా లేదంటే మనిషి కోసము ప్రేరేపించబడలేదు. అంటే మనిషి రాసింది కాదు, మనుషుల ద్వారా రాసింది. మనిషి ఇంకొక మనిషి బాగుండాలని రాసిన పుస్తకం కాదు. ఈ పుస్తకము ఎవరో ప్రేరేపించబడి ఒక మనిషి చెప్తే రాసింది కాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఒకవేళ మనిషి వల్ల రాసిందే అనుకోండి, మనం జ్ఞాపకం చేసుకునండి. మనిషి కనుక ఆయన సొంత ఆలోచనతో మనుషులందరూ బాగుండాలని రాసిన పుస్తకం అయితే కనుక ఎప్పటివరకు ఉండకపోవచ్చు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనిషి తన మార్గము తెలియకుండా తిరుగుతున్నాడు. అటువంటి మనిషి ఇంకొక మనిషి బాగుండాలని మార్గం బాగుండా ఎలా రాయగలుగుతాడు? దానికి కూడా వాక్యం ఈ మాటలు రాయబడింది. చూడండి, ఇది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు రాశారు. చాలా షేక్స్పియర్ లాంటి వాళ్ళు, పోయిటరీ బాగా రాసిన వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ అవి ఆ కాలానికో ఆ సమయానికో లేదంటే ఆ పరిస్థితులకో సరిపోయింది కొంతవరకు. కానీ ఈ గ్రంథం అయితే వేల సంవత్సరాలుగా వేల మంది మానవ జీవితాలను మార్చుకుంటూ వచ్చింది. హల్లెలూయా. వేల సంవత్సరాలు తరాలుగా అలాగ మార్చగలిగిన పుస్తకము భూమి మీద ఇంతవరకు ఏదీ లేదు. కొంత సమయానికి వాటి యొక్క తరం లేదంటే వాటి యొక్క ప్రభావం ముగిసిపోయిన తర్వాత అవి మూలపడిపోయినాయి చాలా పుస్తకాలు. మనకు కావాలంటే కొన్ని రిఫరెన్స్లు చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, ఎందుకంటే ఇది మానవులు రాసింది కాదు అనడానికి కొన్ని ఉదాహరణలు అంతే. మానవులు రాసిందని చెప్పడానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇది మానవులు రాసింది కాదు అనడానికి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మానవుడు చదువుతుంది, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట. చూడండి, మనుషులు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలనుకోండి, వాళ్ళ వశంలో లేరు, వాళ్ళు చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చాలా వరకు మనుషులు ఇప్పుడు డెవలప్ అవుతుంది లేదంటే బాగా సమాజం బాగా వృద్ధిలోకి వచ్చేస్తుంది అని అనుకుంటుంటేనే నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. మానవుడు చేసిన ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసాడు, అవునా కదండి? కానీ కొంతకాలానికి మంచి కొరకు చేసిందే చెడుగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మన కళ్ళెదురుగా చాలా చూస్తూనే ఉన్నాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉండాలని చెప్పి చేశారు, కానీ అది తరాల తర్వాత అదే వ్యసనంగాను జీవితాలను పాడు చేసేదిగా తయారవుతుంది. అంటే మనుషులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ
వారు నిజంగా వాళ్ళ మార్గాలను సరి చేసుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాసి తరాలకు ఉపయోగపడేలా ఎలా ఉంచగలుగుతారు చెప్పండి. ఇంకొక మాట కూడా చదవండి. అక్కడ 119వ కీర్తన 5లో దేవుని వాక్యంలో చెప్పండి మాట. 119వ కీర్తన 105లో ఏమనుంటుంది? నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము. ఇది ఎవరి వాక్యం ఇప్పుడు? ఇది అంటే మనుషులది కాదు. మనుషులదైతే అలా తప్పిపోతారు, కానీ ఇది దేవునికి. ఇది చదివితే ఖచ్చితంగా వెలుగు కలిగింది. చీకటి నడవరు వాళ్ళ నాశనంలోకి వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనుషుల ద్వారా దేవుడు రాయించాడు, కానీ మనుషుల యొక్క సొంత ఆలోచనతో రాయనే లేదు. ఇది చాలా స్పష్టంగా మీ హృదయంలో ఉంచుకోవాలి. ఇది 100% నమ్మదగిన విషయం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పుస్తకాలు కానీ గ్రంథాలు మనం చూస్తే కనుక వారు రాసిన గ్రంథాలు మాసిపోయినాయి, కాలం చెల్లిపోయినాయి. దీనికి ఇంకా కాలం చెల్లలేదు. చలామణి చేస్తుంది కాలాన్ని, కాలాన్ని నడిపిస్తూ ఉంటాం. అది మనుషుల దానికి దేవుని దానికి ఒక వ్యత్యాసం. కాబట్టి ఈ గ్రంథము మనుషుల ద్వారా రాయబడింది కానే కాదు, మనుషులు చేత వ్రాయబడింది. వాళ్ళు ఉపయోగించి దేవుడు రాశాడు. అది మనం ముందుకు తెలుసుకోవచ్చు. మానవ నిర్మిత పరిశుద్ధ గ్రంథం మానవాళికి ప్రయోజనం చేకూర్చదు. అర్థమైందా? A man-made holy book has not been benefited to humanity. మనం ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. మన ప్రసంగి గ్రంథంలో కూడా మహాజ్ఞాని భక్తులు కూడా చెప్తూ ఉంటాడు. ఏమనంటే పుస్తకాలు అనేకమై పుడతా ఉంటాయి అంట. పుట్టిని కాలంలో కలిసిపోయింది, కానీ ప్రయోజనకారి అయిన పుస్తకం మాత్రం స్థిరంగా ఉంది. హల్లెలూయా. ఆ విషయాన్ని మనసులో ఉంచుకోండి. మళ్ళీ ఇంకొక మాట కంటిన్యూషన్లో, సింప్లిసిటీ అండ్ డెప్త్ ఆఫ్ ద హోలీ బైబిల్. అంటే ఇది ఎంత సింపుల్గా ఉందంటే అమాయకంగా ఉన్నవాడు కూడా చదివి అర్థం చేసుకోగలరు. మహాపండితులు కూడా చదివి జ్ఞానం పొందగలరు. అంతటి క్లియర్గా దేవుడు మనకు అందించాడు. అంత స్పష్టంగా ఉంది. అరే ఈ మాట నాకు అర్థం కాలేదు, ఇది నాకు తెలియదు అనడానికి లేదు. ఎవరైనా ఎటువంటి వారైనా చదివి అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. మనం చూస్తే కనుక చాలా గ్రంథాలు లేదంటే చాలా పుస్తకాలు, కొన్ని పుస్తకాలు కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి, అందరికి ఉపయోగకరంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడు బిజినెస్ గురించే మాట్లాడు, ఇంకేం మాట్లాడు. అది వెళ్ళి ఆటో వాడుకో లేదంటే వ్యవసాయం చేసేవాడు చదవమంటే వాడికి ఆ బిజినెస్ గురించి అర్థం కాదు. ఇంకొకరు ఎవరన్నా ఉన్నారు వ్యవసాయం చేసేవాడు, ఆ వ్యవసాయం గురించే రాశారనుకోండి, అది వేరే ఎవరన్నా చదివితే వ్యవసాయం చేయని వాళ్ళు చదివితే వాళ్ళకి ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. కానీ ఈ గ్రంథము ఎవరు చదివినా ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది. అంత సరళంగా స్పష్టంగా క్లియర్గా ఉంది. దేవుడు అంతా ఓపెన్ చేస్తాడు మొత్తాన్ని ఇక్కడ క్లియర్గా. ఓకేనా? అయితే ఈ పరిశుద్ధ గ్రంథం మానవాతీతమైన మూలాలు కలిగి ఉన్నప్పటికీ కూడా 2 లక్షణాలు, అంటే మానవాతీతమైన మూలాలు కలిగి ఉన్నది అని చెప్పడానికి 2 లక్షణాలు ఉన్నాయి. 2 చెప్తాను, అవి ఒకసారి చూడండి. మొదటిది, ఇది దేవుని జ్ఞానం, దేవుని యొక్క శక్తి. మొదటి చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది పవిత్రులు
అది ఆ, మార్గంలో పోవు వారికి ఏర్పరచబడును. మూడు లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలో ఇక్కడ చెప్పారు కదా, ఎంత సరళంగా ఉందంటే ఎంత మూర్ఖుడైనా సరే చదువు అర్థం చేసుకుంటాడు, బ్రతుకు మార్చుకుంటాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు, జీవితంను క్రమపరుచుకుంటాడు. ఇంకో వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 అవివేకులుగా ఉండకుండా ప్రభు చిత్తమేమని తెలియపరుస్తుంది. అంటే మన అజ్ఞానాన్ని కొట్టివేస్తుంది, జ్ఞానం కనవడానికి సహాయం చేస్తుంది. చాలామంది చాలా సందర్భాల్లో యవనస్తులకు సలహా ఏమిస్తామంటే, సామెతల గ్రంథం మీరు బాగా చదవండి, రోజుకు ఒక అధ్యాయం చదవండి అని చెప్తారు. ప్రతి వారికి కూడా ఉపయోగకరం. లోకంలో నిన్ను దేవుడు నిలబెట్టడానికి ఇచ్చినటువంటి ఒక అవకాశం, జ్ఞానముగా బ్రతకడానికి. అది యవనస్తుగానే కాదు, ప్రతి వారికి కూడా అవసరమే. సామెతల గ్రంథం జ్ఞానము అందించేది. ఇంకొక మాట కూడా చదువు, రోమిలకు రాసిన పత్రిక 11:33 దేవుని యొక్క మహాజ్ఞానం ఎంతటిదంటే, అక్కడ ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాగునిములు ఎంత గంభీరము, ఆయన తీర్పులు. చూడండి, ఈ గ్రంథము దేవునిదే, కానీ ఎంత సరళంగా స్పష్టంగా ఉందంటే, దేవుని బుద్ధి జ్ఞానాలను ఆలోచన చేస్తే ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇంత చిన్న దాంట్లో ఇంత స్పష్టంగా మనకు అందించేశాడు ఆ మనిషికి అని ఆలోచిస్తే ఏమని తెలుసా? ఏమనిపిస్తుందంటే, దేవుడికి ఎంత ప్రేమ నా మనిషి అంటే ఆయన తప్పిపోకూడదు, నా రూపము పాడైపోకూడదు, నా ఆత్మ నశించుకోకూడదు, జ్ఞానంతో బుద్ధితో నా వలె మారిపోవాలి. ఆ జ్ఞానం ఆయన ఆలోచన చేసినప్పుడు మనకి గ్రంథం అందించి దేవుడికి ఎంత ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపించే అర్థమైంది. అంత లోపట జ్ఞానాన్ని కూడా స్పష్టంగా పైనే అర్థమయ్యేలా చెప్పేసింది. ఈ గ్రంథము అంత విలువైనది. ఆ అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకోండి. 11 రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 వచనం ఒకటి, అది హైలైట్. మిగిలిన 16 వచనాలు కూడా మీరు చదువుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం యొక్క కట్టుబాటు అంటే మీకు తెలుసండి, నియమం, కమిట్మెంట్. కట్టుబాటు అంటే మీరు గమనించారో లేదో, రాసిన ఏ వ్యక్తి కూడా వారి యొక్క సొంత జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. బౌండరీస్, వాళ్ళ యొక్క ఫిజికల్ బలాన్ని ప్రదర్శించలేదు, ఎమోషనల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదు, తర్వాత ఆధ్యాత్మిక విధానాన్ని కూడా దాని మీద ఎఫెక్ట్ చూపించలేదు. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే రాశాడు, దే నెవర్ క్రాస్ ది బౌండరీస్. ఆ దేవా నువ్వు చెప్పే బాగుంది, కొంచెం ఇది కూడా యాడ్ చేస్తాను. నో, వాళ్ళ సొంత యొక్క జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. నిజమే దేవా, నువ్వు నాకు ఈ పొదలో కనపడ్డావు కదా, పొద బాగా మంటుందని రాశాను, కొంచెం ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసి ఇదిగో ఏదన్నా రాస్తానంటే అలా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు అసలు దానికి అవకాశమే లేదు. చూడండి, వాళ్ళ యొక్క లిమిట్ని దేవుని యొక్క పరిధిలో పెట్టేసుకుని దేవుని యొక్క మాటను మాత్రమే రాశారు. ఎక్స్ట్రాగా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏమి యాడ్ చేయలేదు. అలా యాడ్ చేస్తే అబ్రహాము లేదంటే ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి రాయొచ్చు. ఆదాము స్టోరీ, ఆదాము అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆదాము దేవుడి మాటకు ధిక్కరించాడు, అవ్వ దేవుడి మాటకు ధిక్కరించాడు. ఇంతే. వాళ్ళు గడిపిన కాలము, తిరిగిన కాలము. అప్పుడు ఆదాము రాయొచ్చు, నేను రోజుకొక రోజు వెళ్తూ ఉన్నాను, ప్రతిరోజు ఈ మాట మాట్లాడాను, ఆ మాట మాట్లాడాను, ఇదంతా లేదు. ఎక్స్ట్రా లేదా? నో, ఎక్స్ట్రా ఏమి లేదు. అవ్వ నా మాట లేదు, నేను కొట్టాను, నేను తిట్టాను,
నేను అరిశాను, మేమిద్దరం కొట్టుకున్నాం, ఇవేమి లేవు అక్కడ. అంటే మానవ ప్రేరేపితమైనటువంటి మాట ఒక్కటి కూడా లేదు. వాళ్ళ ఎమోషన్ని కానీ వాళ్ళ యొక్క మానసిక ఆధ్యాత్మిక స్థాయిని కానీ గొప్పగా చెప్పుకొని ఏది చేయలేదు. దీన్ని ఎవరు క్రాస్ బౌండరీస్. దానికి మీరు ఎగ్జాంపుల్ కూడా మీకు చూడొచ్చు. ఉద్దేశాన్ని వారందరూ కూడా ఎంతమంది రాసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఎక్కడ కూడా మనకు ప్రభావితం కనబడదు. అంత మాత్రమే కాదు, మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో, దేవుడు ఏ ఉద్దేశం అయితే నిర్ణయించి రాయని ఉద్దేశించాడో అది మాత్రమే రాశాడు. అందుకని పరిశుద్ధ లేఖనాల్లో హద్దుల్లో నిల్చుండటం జనులను ఆశ్చర్యం చెబుతుంది. ఆలోచిస్తే అరే, ఇప్పుడు మోషే రాస్తున్నాడు, ఇలాగ రాస్తున్నాడు, పలానా చోట నుంచి పలానా ప్రయాణం చేస్తూ పలానా పని చేస్తున్నానని చెప్పి రాస్తున్నాడు. ఆ పనిలో లేదంటే ఆ జ్ఞానంతో ఇంకా ఎందుకు ఈయన రాయలేకపోయాడు? ఆయన జ్ఞానం తక్కువ ఉందా మోషేకి? పోనీ మనం ఆలోచించేద్దాం, అపోస్తలుడు పౌలుకి జ్ఞానం తక్కువ ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. రాయలేకుండా ఏమైనా ఉన్నారా వాళ్ళు? కానీ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. ఏది కూడా ఎవరైతే ఎక్కువ యాడ్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా రిజెక్ట్ అయిపోయినాయి. రిజెక్ట్ అయిపోతే దానికి కూడా కొత్త శాఖలు వచ్చింది. ద బుక్ ఆఫ్ మోర్మన్ ఉంటుంది. కింద స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అదర్ టెస్ట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. ద బుక్ ఆఫ్ మోర్మన్. అది కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన ఇంకొక నిబంధన. అది రిజెక్టెడ్. అందులో దేవునికి సంబంధించినటువంటి ప్రస్తావన తక్కువ. వాళ్ళ సొంత జ్ఞానాన్ని ప్రదర్శించారు. అవన్నీ రిజెక్ట్ అయిపోయింది. దాన్ని దేవుడు దీనిలో యాడ్ చేయడం లేదు. అవి ఎక్స్ట్రా ఆలోచనలు అవన్నీ. దాని కట్టుబాటు అంటే ఎలా ఉందంటే, నీవును దాటి ప్రదర్శించలేదు ఏ మనిషి కూడా ఈ గ్రంథం రాయడానికి. ఎందరు రాసినా, ఏమి రాసినా, ఎలా రాసినా దేవుని ఆత్మ ఆధీనంలో ఉండి దేవుని మాట మాత్రమే రాశారు. ఒక్క అక్షరం కూడా ఎక్కువ రాయలేదు. మీరు ఆ విషయంలో గమనించినట్లయితే చూడండి, వాళ్ళ యొక్క పర్సనల్ బౌండరీస్ దాటలేదు. వారి సొంత స్కిల్స్ని ప్రదర్శించలేదు. వారి సొంత పొలిటికల్ అథారిటీని చూపించుకోలేదు. కొంతమంది చూడండి, ఒక సందర్భం చూస్తారా, ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చి అడుగుతున్నప్పుడు ఎలీషా ఏమంటాడు? అమ్మ, నేను రాజుదేమని చెప్పమంటావా అనడం లేదా? కానీ ఆ మాట వరకే రాశాడు, కానీ ఆ సందర్భం కూడా ఎఫెక్ట్ చేయలేదు. అందరూ పొలిటికల్గా కానీ ఎవరికి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత బలం ఉన్నా, లేదంటే వాళ్ళకి సెక్యులర్గా లేదంటే లైఫ్లో ఒక ఉద్దేశం లేదు, ఒక గొప్ప పలుకుబడి ఉన్న దేన్ని కూడా ఎక్కడ ఎవరు ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు ఈ గ్రంథంని రాయడానికి. వాళ్ళ బౌండరీస్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. పేతురు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి పత్రిక ఇవి రాయడానికి గల కారణం, జీవమునకును భక్తికి కావలసిన వాటిని ఇవ్వడమే వారి ఉద్దేశమై ఉంది. దానికే వారు కట్టుబడి తమ్మును తాము హద్దుల్లో పెట్టుకున్నారు. దేవుడు ఏమిటి? మనం జీవానికి కావాల్సినయే. అందుకనే తిమోతికి రాసు పౌలు చెప్తాడు ఏమని? దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటి. మంచి భక్తి చేయాలి, దేవుని ఉద్దేశంలో ఉండాలి, దేవుని నియమాన్ని దాటిపోకూడదు. ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రదర్శన చేయలేదు. అంత నియమం కరెక్ట్గా ఉంది. పేతురు రాసినటువంటి పత్రిక చదవండి ఒకసారి, 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది
నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున చూడండి, ఆయనకి ఎంత కనికరం ఉందో చూడండి మన పైన. ఆ కనికరాన్ని బట్టే ఈ వాక్యాన్ని హద్దులు దాటకుండా చక్కగా ఏది కావాలో అదే ఇచ్చాడు. మనం దీనికి ఎక్స్టర్నల్ గానో లేదంటే తక్కువైందని గానో ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్. తర్వాత భాగం వచ్చేసరికి దీని గురించినటువంటి పరిచయంలో దీనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశంలో గ్రంథం యొక్క తయారీ విధానం. ఇది నల్లటి అట్ట, దీనిలో తెల్లటి కాగితాలు, రంగులేమి అద్దులు మీటి లేదు, దీని చుట్టూ ఎర్రటి ముద్ర. ఓకేనా? ఎర్రటి రంగు వచ్చు. దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఈ యూనివర్సల్గా తెలిసిన విషయమే. యాక్చువల్లీ ఇది ఆనాటి కాలంలో ఎక్కువగా ఏ విధంగా రాసేవాళ్ళంటే చర్మపు కాగితాలు, అంటే చర్మపు చుట్టల మీద, లేదంటే పెపారస్ అనేటువంటి ఒక చెట్టు బెరడు మీద రాశారు. అయితే అప్పటి కాలంలో ఎక్కువ వాడింది మాత్రం లెదరే. సో దానివల్ల ఏమైందంటే అది ఎండినప్పుడు తడిసి కొంచెం చిక్కినప్పుడు రంగు మారి ముదురుగా నలుపు అయిపోతుంది. అది ఒక రీజన్. కానీ ప్రభు యొక్క ఉద్దేశంలో ఇక్కడ వ్రాయబడిన ఉద్దేశం ఏంటంటే ఈ తయారీ విధానంలో నలుపు రంగు అనేది పాపమునకు సాదృశ్యం. నలుపు రంగు అనేది పాపానికి సాదృశ్యం. ఇక్కడ ఈ తెల్లటి కాగితాలు దేనికంటే మానవ హృదయానికి సాదృశ్యం. అది ఒక దృక్పథం. అయితే ఈ యొక్క తెల్లటి హృదయానికి, లేదంటే మానవుడిగా దేవుడు మానవుడిగా చేసినటువంటి మానవుడు ఎంతో స్పష్టంగా నిశ్చలంగా, అంటే పర్ఫెక్ట్గా చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి పాపము ఇలాగ మనిషిని కప్పేసింది, నల్లగా ఇట్లా మొత్తం కవర్ చేసేసింది. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం వలన, ఆయన రక్తం చిందించడం వలన, ఆ రక్తము ఇలాగూ మన పైన ప్రోక్షించడం వలన అది హృదయం మరలా తెల్లగా మారి వాక్యం మన హృదయాల పైన ముద్రించబడింది. దాని ఉద్దేశం అది ఈ కలర్ ఉంచడానికి. అందుకనే ఫౌండేషనల్గా ఇలాగే ఉంటుంది బైబిల్. ఇంకా మిగిలిన ముద్రణలన్నీ కూడా అవి ఆ యొక్క స్టైల్ను బట్టి, లేదంటే ఆడుకున్నటువంటి ఇంకా అందంగా చూపించుకోవడానికి వేరే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ యొక్క ఉద్దేశం అయితే అది. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను నేను. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మీకు ఉన్నటువంటి దాంట్లో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏమన్నా అర్థం కాని, లేదంటే ఏమైనా ప్రశ్న అడగాలనిపించింది? లేవు కదా? ఓకే. వెళ్ళే కొలది ఇంకా సబ్జెక్ట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మధ్యలో అడుగుతా ఉన్నాం. ఏమంటే ఇక్కడ క్లియర్ చేసుకుంటే తర్వాత ముందుకు వెళ్ళచ్చు. లేదు తర్వాత మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఏమైనా ప్రశ్న వచ్చినా అవైనా అడగవచ్చు. కానీ ఇన్ సబ్జెక్ట్, ఓకే, మన సబ్జెక్ట్లో నుంచి మాట్లాడాలి. ఓకేనా? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథం. ఈ పుస్తకం పేరేంటి చెప్పండి? ఈ పుస్తకం పేరు. మరి మనం చాలా సందర్భాల్లో గ్రంథం అనే చెప్తున్నాం. గ్రంథం అని ఎప్పుడు చెప్పలేదు కదండి మేము అని అనొచ్చు. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే గ్రంథం. అంటే పూర్తి పేరు మనం చెప్పట్లేదు. అందుకనే మనం కూడా పూర్తిగా పరిశుద్ధుల్లో రాలేకపోతున్నాము. అవునా? చూడండి, ఆ పేరు పలికినప్పుడే మనకు అర్థమైపోవాలి పరిశుద్ధ గ్రంథం. పూర్తి పేరు రాగానే దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ పరిశుద్ధతను ఎగడగొట్టామో, బైబిల్ అని చెప్తున్నామో,
కామన్ వర్డ్ అయిపోయింది. బైబిల్ అంటే దాని అర్థం సింపుల్గా గ్రంథం అని అర్థం అంతే, ఎక్కువేమీ లేదు. ఏ గ్రంథం అని చెప్తున్నావు? ఓకేనా, దానిని మనం ఇంకా ముందు చెప్తాం. దీనికి పేరు పరిశుద్ధ గ్రంథం. దీని పేరేంటిది? పరిశుద్ధ గ్రంథం. దీనికి ఆ పేరు ఎలా ఆపాదించబడింది, పేరు ఎలా పెట్టారు, ఎలా దానికి పేరు ఇచ్చారు అని అంటే అది ఎవరో ఒకరు నుంచుని పేరు పెట్టేయలేదు దాన్ని. ఏంటి, పలానా వ్యక్తి బాగా ఫేమస్ వ్యక్తి కాబట్టి పలానా వ్యక్తి పేరు పెట్టాడు దీనికి పెడదాము అని ఎవరో పెట్టలేదు దీనికి పేరు. ఇంకొకటి, పేరు పెట్టడంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అది మీరు కనుక ఆదికాండం 1వ అధ్యాయం చదివితే పేరుకు ప్రత్యేకత అర్థమైంది. పేరు అంత ప్రాముఖ్యం. ఓకేనా, అవి మీరు చదువుకోండి. 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం. ఓకే, అయితే ఫస్ట్గా ది గ్రీకులో నుంచి తీసుకున్నారు పదాన్ని. బిబ్లియోన్ ఏమంటారు? బిబ్లియోన్ అంటారు గ్రీకులో. అయితే కనబడుతుంది కదా మీకు? బిబ్లియోన్ అంటే అది సింగులర్ వర్డ్, కానీ ఫస్ట్గా వాడింది బిబ్లియోన్ కాదు, బిబ్లియా. అండ్ కంటిన్యూగా పేరు గురించి క్లియర్గా మీకు చెప్తాను. బిబ్లియోన్ అంటే అవి స్క్రోల్స్ అంటారు. అంటే అలాంటి కాలంలో మీకు చెప్పాను కదా, చర్మపు చుట్టలతో రాసేసి ఆ చుట్టలు కనిపించడం అక్కడ ఆ రాసినవి అలా స్క్రోల్ వేయటం చుట్టి ఇలా చుట్టి అవి దాసేవారు. లేదంటే చదవాలన్నా కూడా వాటిని ఇలా తీయడమో తీసి చదివేవారు. సో అవి స్క్రోల్స్ అన్నారు. అంటే గ్రంథపు చుట్టలు, పుస్తకపు చుట్టలు, లేదంటే పుస్తకపు స్క్రోల్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ గ్రీక్లో దాన్ని కంటిన్యూషన్లో మాట్లాడుతూ ఒకసారి ఒక సందర్భంలో, ఇది నేను విన్నదేను ఈ స్టేట్మెంటు, డార్విన్ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు చాలామందికి ఒక ఒపీనియన్ ఉండదు వాళ్ళ గురించి. డార్విన్ ఎవరు? డార్విన్ ఏమి ప్రపోజ్ చేశాడు? ఏ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు? డార్విన్ సిద్ధాంతం ఏంటిది? మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. కానీ ఫెయిల్ అయ్యి పాపం క్లోజ్ చేసుకున్నాడు. కానీ అది ఎవరో చెప్పు, ఈ సిద్ధాంతం చదువుతున్నాడు. అది సిద్ధాంతం, అది ఇంకా అప్రూవల్ కాని సిద్ధాంతం. అది సరే, అది పక్కన పెడదాం. అయితే ఒకసారి ఒక వ్యక్తి, తన కింద పనిచేసే వ్యక్తి, ఆయన పలానా పుస్తకం ఇవ్వు అని చెప్పడానికి ఆయన ప్రొనౌన్స్ చేసిన మాట ఏంటంటే గివ్ ద బుక్ అని ఉపయోగించాడు. దానికి పేరు అక్కడ పెట్టలేదు. అది దీని గురించి చెప్పింది. అది పని మనిషితో ఆ పుస్తకం ఇవ్వు అన్నాడు, కానీ ఆ పుస్తకం పేరే లేదు అప్పుడు. అది అంటే అంత బలముగా పేరు పెట్టడానికి కూడా ప్రయత్నించలేదు. అందరికీ తెలిసింది ఏంటంటే గ్రంథపు చుట్టలు, లేదంటే ఇలాగే పిలుచుకుంటూ పుస్తకాలన్నీ ఒకటైపోయినాయి కాబట్టి అప్పుడు ఇవన్నీ ఒక చోటకి అట్లా ఉండేవి కాదు. ఎవరిది వాళ్ళదే ఉండేది. ఇర్మియా అంటే ఇర్మియా, మోషే అంటే మోషే, ప్రవక్తలు ఎవరిదైతే వాళ్ళకే ఉండేది. సో అవన్నీ కలిపి ఒక చోట పెట్టుకొని పుస్తకాలు కలయిక అని చెప్పి పుస్తకం చదువుతూ ఉంటాకి పుస్తకం అనేవాళ్ళు. స్క్రోల్స్ ఇవ్వండి, ఆ స్క్రోల్స్ అలాగే చదివేవాళ్ళు. అయితే అలాగే పిలిచేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో వారు లోపట వాక్యం లేదు, లోపట మాటల్ని గమనించినప్పుడు ప్రతి పుస్తకంలోనూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి పుస్తకంలోనూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వాక్యము, ఏదో ఒక ఉద్దేశము పరిశుద్ధత గురించే ప్రస్తావన చేయబడింది. ప్రతి పుస్తకం ఆదికాండం నుంచి మనకు మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధతని అంత ప్రాధాన్యతకు అంత పెద్దపీట వేసి చూపించే పుస్తకాలు. సో ఆ సందర్భంలో తర్వాత చదివేటి వాళ్ళు ఏమని చెప్పారంటే బిబ్లియా సక్రా అంటే పరిశుద్ధపు చుట్టలను పిలిచారు.
పరిశుద్ధపు చుట్లను పిలిచారు. అవి నిదానంగా ద బిబ్లియా, లేదంటే ద హగియా. హగియా అంటే హోలీ, అంటే పరిశుద్ధ పుస్తకాలను పిల్లలు మొదలుపెట్టారు. అలాగూ ఆ పేరు నిదానంగా వాటికి ఆపాదించబడింది. ఒకసారి పేరు రాలేదు, నిదానంగా ఆపాదించబడింది. పేరు గురించి ఇంత ఎక్కువ చెప్తున్నారు, పేరు మ్యాటర్ ఏంటి అనుకున్నారేమో. పేరే ప్రాముఖ్యం. ఎందుకనంటే ఈ పేరు పరిణామం కేవలం భాషకు మాత్రమే ప్రతిబింబించదు, అది లేఖనాలను, రచనలను సమాహారంగాను, అలాగే ఏకీకృత పవిత్ర గ్రంథమును చర్చి అర్థం చేసుకున్నటువంటి తీరును ప్రతిబింబిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి గ్రీకు లేదంటే సెప్టువజెంట్, ఇది ఈ క్రొత్త నిబంధన రాయబడక ముందు నుంచి, ఏది యేసుక్రీస్తు వారి శిష్యులు రాక ముందు నుంచి కూడా పేరు పెట్టబడింది. ఎలాగూ బిబ్లియా లేదంటే సెకరా అనేటువంటి పేరు ప్రస్తావించబడింది. సో కాలం మారుతున్నప్పుడు భాషను బట్టో, సంస్కృతిని బట్టో, సాంప్రదాయాన్ని బట్టో పేరు మార్చడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, చేయకూడదు. కానీ ఎవరు కూడా ఆ పని చేయలేదు. ఆ పేరుకున్న ప్రాధాన్యత తరాల నుంచి ఆ యొక్క ఉద్దేశం దేవుడు మిస్ అవ్వనివ్వకుండా తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశము ఈ గ్రంథమును, లేదంటే పరిశుద్ధ గ్రంథమును తిరస్కరించి, వ్యతిరేకించి, తగలబెట్టి పాడు చేయాలన్న వాళ్ళు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు పేరు మార్చాలని. దేనికోసం? అర్థం చేసుకుని ఉండలేక, అర్థం చేసుకోలేక, దేవుని మనస్సును, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చెప్పిన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక, నెగిటివిటీ చూసిన వాళ్ళు, ఇంతకుముందు చెప్పే కదా, ఎవరో చెప్పింది దాన్ని విని దాన్ని మైండ్లో పెట్టుకుని ప్రీతాంత చదివే వాళ్ళు అలా పంపిస్తారు. నీకు నువ్వుగా చదవాలి. అందుకనే వాక్యంలో ఈ మాట రాకుండా కీర్తనకారుడు ఏమని చెప్తాడు? రుచి చూచి, ఎవరో రుచి చూసి పలానా ఉప్పు ఎక్కువైందనంటే నువ్వెళ్ళి కూడా ఆ ఉప్పు ఎక్కువైందని మనసులో చదివేవాళ్ళుకో, చప్పడిస్తే ఏమనుంటుంది? ఎక్కువగానే ఉంటుంది. అంతేనా కదా? అరే ఉప్పు సరిపోయినా వేసాను కూడా లేదు, పలానా ఉప్పు ఎక్కువైందని చెప్పి నేను చూసినా నాకు అట్లాగే ఉంది. వాళ్ళు చెప్పిందండి, నీ నాలుగు తెలియట్లేదా? తెలియదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉంది. మన మనసు మన మనసులో లేదు. మన మైండ్ మన దగ్గర లేదు. మన మైండ్ మన దగ్గర పెట్టుకొని ఇదేదో దేవుడు మాట్లాడుతున్నారు కదా, బ్రతుకు మార్చదు అన్నారు కదా, లేదంటే బ్రతుకు మార్చినా మార్చకపోయినా నాకేమనిపిస్తుందో, నేను చదివి దేవుడు నాకేం చెప్తాడో, నేనేం మార్చుకోవాల్సిందని ఎవరు ఆలోచించదు. అలా ఆలోచన చేస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. పేరు యొక్క ప్రాధాన్యత అంత చాలా ప్రాముఖ్యం. ఓకేనా? ఎందుకంటే ఏదైనా పేరు పెట్టబడింది అంటే అది పేరు పెట్టిన వ్యక్తికే సొంతం. అవునా కదండి? అవునా? ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అడిగిన ప్రశ్నలేనండి ఇవన్నీ, కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి నిలబడి నన్ను ఇలా అడిగాడు, ఇవ్వండి రామాయణాన్ని వాల్మీకి రామాయణం అంటారు, మరి గ్రంథాన్ని ఏమంటారు అన్నాను. పరిశుద్ధ గ్రంథం. మీ గ్రంథాన్ని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం. ఎవరు రాశారు? పరిశుద్ధుడు రాశారు. ఎవరు రాశారు? అందుకే పరిశుద్ధ గ్రంథం. పలానా పుస్తకం పలానా వ్యక్తి రాశారండి అని పేరు ఉంటుంది. పేరుకి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి పేరు అని సింపుల్గా తీసేయకూడదు. పేరే చాలా ప్రాధాన్యం. ఈ పేరు మీద కొంతమంది డిబేట్లు పెట్టుకుని కాళ్ళు తలగా పెట్టి కిందకి పెట్టి కాళ్ళు పైకి పెడతా ఉన్నట్లు తపస్సు చేస్తున్నారు, ఏదో చేద్దాం. ప్రభువు అనుమతించకుండా ఇది జరగదు. ఓకేనా? పేరు చాలా ప్రాముఖ్యం. ఈ పేరు గురించి మీ అధ్యాయం చదవండి, ఇంకా ఎక్కువ మీకు అర్థమైతే నేను దానిలో కూడా మీతో మాట్లాడుతాను.
ఇంకోటి, ఈ పుస్తకము పేరు, భాష, సంస్కృతి మరియు దైవ శాస్త్రాలచే రూపించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. అంటే ఈ పేరు లేదంటే ఈ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏ విధంగా ఎప్పుడు వరకు ఎలా సాగుతూ వచ్చింది అనే దాని గురించి షార్ట్లో ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది, మీకు పాయింట్లో ఇస్తాను. క్రైస్తవ శకం ఆరంభం ముందు నుంచే ఏమున్నాయి గ్రంథాలు? ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. వాటినే యూదా గ్రంథాలు లేదంటే యూదా ధర్మశాస్త్ర పవిత్ర గ్రంథాలు అప్పటి నుంచే సెప్టోజెంట్ అంటే 70 మంది గ్రంథాలను కూర్చొని ఈ గ్రంథాలను ఒకటి చేద్దామని కూర్చొని అప్పటి నుంచే పరిశుద్ధ గ్రంథం అనే పేరు అప్పటి నుంచే ఉంది పేరు. ఏది మారినప్పటికీ కూడా, ఎన్ని తరాలు మారినప్పటికీ కూడా ఈ పేరుకి ఉన్నటువంటి ప్రాధాన్యత పోలేదు. చూడండి, తర్వాత కాలము గడుస్తూ ఉన్నది, రాజులు మారుతూ ఉన్నారు, రాజ్యాలు కూలిపోతూ ఉన్నాయి, రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో అయితే కొంతమంది రాజులు నిలబడి ఇలా అన్నారు, ఇదిగో ఫలానా సమయం రాబోతుంది, ఇంకొక 50 ఏళ్లకు ఇంకొక 100 ఏళ్లకు పరిశుద్ధ గ్రంథం అనేదే ఉండదు భూమి మీద అని చెప్పిన వారి యొక్క మాటలు అలా ఉండేది. కానీ ఆ రాజ్యం లేదు, ఆ రాజ్యం లేదు. ఏ రాజు అయితే చెప్పాడో ఆ రాజు యొక్క భవనము ముద్రించడానికి, గ్రంథం ముద్రించడానికి ఉపయోగించబడుతుంది. ఎందుకని? ఆ రాజుకి ఈయనే రాజు, హల్లెలూయా. ఆ ప్రభుకి ఈయనే ప్రభు. ఆయన దేవుడుగా చలామణి అవ్వాలనుకున్నాడు, ఆ దేవుడికి ఈయనే దేవుడు. కాబట్టి ఏది కూడా ఈయన యొక్క పేరు మీద ఏది ప్రభావితం చేయలేదు. భాష ప్రభావితం చేయలేదు, తర్వాత సంస్కృతి ప్రభావితం చేయలేదు, ఇంకొకటి వ్యాకరణం కూడా ప్రభావితం చేయలేదు. 2వ శతాబ్దంలో క్రైస్తవ తరము లేదంటే తమ రచనలను కూడా, అంటే క్రైస్తవులు యేసుక్రీస్తు వారు యొక్క శిష్యులు ఆరంభం అయినప్పుడు, శిష్యులు అలా వాళ్ళ యొక్క పరిచర్య ఆరంభించినప్పుడు వాళ్ళు రాసినప్పుడు కూడా ఈ పేరునే పాత నిబంధనకు ఏ విధంగా అయితే పరిశుద్ధత ఆపాదించబడిందో అదే పరిశుద్ధత ఈ గ్రంథాల్లో కూడా కొనసాగింది. 2వ శతాబ్దంలో అదే పేరుని, ఆ రచనలకు ఇవ్వబడిన పేరునే ఈ రచనలో కూడా కంటిన్యూషన్ అయింది. తర్వాత 4వ శతాబ్దంలో, అర్థమైందా? ఏది? క్రీస్తు శకం. ఇప్పుడు మార్చారండి కొంతమంది, దాన్ని కామన్ ఎలా రాస్తున్నారు, అందులో అభ్యంతరం ఏమి లేదు. అది కూడా మళ్ళీ పాయింట్. ఎలా చెప్పంటారా? సామాన్య శకం ఎప్పటి నుంచి మొదలైంది? మళ్ళా క్రీస్తు గారికి వెళ్ళాలి. పాయింట్ మార్చింది ఏంటి? అక్షరమే, కానీ క్రీస్తును మార్చలేదు. అక్కడి నుంచి స్టార్ట్. క్రీస్తు వద్దండి, మరి తీసేసి పేరు పెట్టు సామాన్య శకం. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మరి చరిత్రను ఎవరు మార్చలేరు, తొలగించను లేరు. కాబట్టి ఇక్కడ చెప్పని ఉద్దేశం ఏంటంటే 4వ శతాబ్దంలో పరిశుద్ధత అనేటువంటి మాటను హైలైట్గా జోడించడం మొదలుపెట్టారు కంప్లీట్గా. ఇంకా అంటే పవిత్ర లేదంటే హోలీ, ఆ గ్రీకు పదాలని వాడటం మానేసి ఆ భాషకు, ఏ భాషకు సంబంధించినటువంటి మాటను ఆ భాషకు ఆ విధంగానే పరిశుద్ధతను ఆపాదించుకుంటూ వచ్చారు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధత అనేది తెలుగు భాష, హోలీ అనేది ఇంగ్లీష్ భాష, తర్వాత శాక్రా అనేది గ్రీకు భాష. అంటే మొదట్లో ఏమని ఉపయోగించేవారంటే శాక్రా అనే ఉపయోగించేవారు ఏ భాషలో చెప్పాలన్నా కూడా. కానీ 4వ శతాబ్దం వచ్చేటప్పటికి మా భాషలో శాక్రా అంటే హోలీ, సో ఇది మేము పెడతాం అని భాషను కూడా అలాగే పెట్టేశారు, పరిశుద్ధత. ఆ తర్వాత మధ్యయుగం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా మీకు చెప్పాను కదా, బహువచనం ఉన్నది. ఏమని? బిబ్లియా. తర్వాత బిబ్లియోన్ అనేటువంటి అన్ని పుస్తకాలని కలిపి బిబ్లియా అనేవాళ్ళు. అంటే
గ్రంథపు చుట్లు అనేవాళ్ళు. కానీ ఈ మధ్యయుగం వచ్చేటప్పటికి అంత ఒక పుస్తకం అయిపోయింది. సపరేట్గా ఉండే మొత్తం ఏకం చేసేసారు. అప్పుడు బిబ్లియోన్ ఏకవచనం ఉపయోగించి మొదలుపెట్టారు. అంటే ఎందుకు ఒకటైపోయింది కదా, యూదులు క్రైస్తవులు మొత్తం ఒకటైపోయారు, క్రైస్తవులు కూడా యూద జాతం అయింది. రోమి ప్రపంచ ప్రకారం ఎలా ఉంటుంది, ఎందరో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలులే, వాళ్ళు కూడా దేవుని కుమారులే, వాళ్ళు వీళ్ళు ఒకటే, అంతా ఒకటైపోయింది. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. అన్ని విధాలు చూసినా అంతా ఏకమే, ఏకవచనమే ఆపాదించబడింది. ఓకేనా? తర్వాత 1382లో విక్లిఫ్ బైబిల్, 1382లో విక్లిఫ్ బైబిల్ మొదటిసారిగా వారి యొక్క తర్జుమా మీద పైన హోలీ బైబిల్ ప్రింట్ చేశారు. మొదటిసారిగా 1382లో. అది అక్కడ ఎక్కువ పాపులర్ అవ్వలేదు. ఎందుకని అంటే ఇది ఒక్కటేనా పరిశుద్ధం ఉంటుంది కదా. ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు నన్ను, క్లాస్ జరుగుతూ ఉంటే, ఏమంటే బైబిల్ చదివితే, పరిశుద్ధం చదివితే అనేక విషయాలు తెలుస్తాయి, అదే నిజం కదా, సృష్టి క్రమం కూడా స్పష్టంగా ఉంది కదా, ఎందుకని క్లాసులో చెప్పలేదు, బైబిల్ స్కూల్లో చెప్పేస్తే అందరికీ నిజం తెలిసిపోద్ది కదా. వాస్తవానికి నాకు సమాధానం వెంటనే దొరకలేదు. కానీ ఆ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ఇది కనుక చెప్తే నువ్వు అది నమ్మాలి కదా. నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళు నమ్మరు, అప్పుడు స్కూల్లో చెప్తే ఊరుకోరు. మతవాదులు ఉంటారు కదా, వాళ్ళు నమ్మరు, వాళ్ళు స్కూల్లో చెప్తే ఊరుకోరు. కానీ దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఓపెన్గా వదిలేశాడు. ఎక్కడ ఎవరి మీద బుద్ధాలు అనుకోలేదు. ఇది నువ్వు ఖచ్చితంగా పాటించాలి, చెయ్యి అని వద్దలేదు. నీ ముందు పెట్టి ఇది పరిశుద్ధ గ్రంథం, నీ ఇష్టం, నేనైతే నీ ముందు పరిశుద్ధం పెట్టాను అని దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన అన్నాడు, అంటే ఎవరికి వాళ్ళు ఇష్టపూర్వకంగా తెలుసుకోవాల్సిందేనా అన్నాడు. నిజమేనండి, ఎవరికి వాళ్ళు ఇష్టపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ఇష్టం లేకపోతే నేను ఏం చేయలేను, దేవుడు ఏం చేయలేడు. ఒకవేళ యేసుక్రీస్తునే వచ్చి నా కుమారుడు నా కుమార్తె నేనే దేవుని నమ్మయ్యానన్నా, నాకు నువ్వు అంటే మనసే లేదన్నా ఓకే, నీ ఇష్టం వెళ్ళిపోతుంది, కానీ నేను బాగుంది, నాకు నువ్వు వద్దే వద్దు అన్నా సరే వెళ్ళిపోతాడు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ముందే నిలబడలేదు, అది గుర్తుంచుకోవాలి. You will face one day. Really, you will face one day. అప్పుడు రొమ్ము కొట్టి నేడుస్తారంటే ఎవరు ఇజ్రాయేల్ ప్రజలు, అయ్యో ఈయన నేను తిరస్కరించింది, నా ముందు వచ్చి నా కళ్ళ మీద నిలబడి నేనే నమ్ము అని చెప్పాడు, నాకు నువ్వు వద్దు అన్నాను, ఇప్పుడు ఏ ముఖంతో నిలబడి నన్ను కాపాడుతుందని అడగలుగుతామండి. అందుకే ముద్దుగా చెప్తే ఏంటంటే, ముద్దుగా చెప్పే టైం వస్తుంది, అప్పుడు చెప్తాడు, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? సరే, హోలీ పరిశుద్ధ, మనం మన యొక్క పౌరులకు పరిశుద్ధత అనేది అప్పుడు ఆపాదించబడలేకపోవడం కారణం ఏంటంటే పాపులేషన్ అంత, అంటే పాపులారిటీ. ఆయన చెప్పిన వ్యక్తి అంత ప్రభావితంగా లేడు. అయితే 1611లో దేవుని వాక్యము అధికారికంగా ఒక రాజు అప్రూవ్ చేశాడు, అప్పుడు పాపులర్ అయింది. ఆయన పేరే కింగ్ జేమ్స్. ఓకేనా? అందుకనే ఇప్పట్లో కూడా చాలామంది కింగ్ జేమ్స్ వెర్షన్ని అధికారికంగా వాడదామంటారు, కానీ ఆ ఒక్క వెర్షన్ ఎప్పుడు అధికారికంగా వాడకూడదు. గ్రీకు, హీబ్రూ ఈజ్ ద ఆథరైజ్డ్. గ్రీకు, హీబ్రూ, అరబిక్ ఇవి మాత్రమే ఆథరైజ్డ్. అంటే మన లేఖనాలు, గ్రంథాలు అన్నీ కూడా ఆ 3 భాషల్లో రాయబడి, తర్జుమా మిగిలిన భాషలో చేయబడి.
కాబట్టి 1611లో కింగ్ జేమ్స్ ఆ యొక్క బైబిల్ తర్జుమా అయినప్పుడు ఆయన అట్ట మీద ఇలా పరిశుద్ధ గ్రంథం అని మనకు ఎట్లాగైతే రాశారో అలాగూ హోలీ బైబిల్ అని అప్రూవ్డ్గా రాయడం వల్ల అప్పటి నుంచి పాపులర్ అయింది. ఎందుకని? రాజే చెప్పాడు, పాపులర్ ఫాలోయింగ్. గొప్ప గొప్పలు చెప్తే వింటారట, మరి ముందు చెప్పిన మాట ఏమో గొప్ప గొప్పలు రావాలి. సరే, ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది. నేను విన్నాను ఇది. ఒక సేవకుని కుమారుడు ఇంకొక విశ్వాసి కుమారుడు కలిసి మంచి స్నేహితులు, మంచిగా దోస్తాను చేస్తున్నారు, మంచిగా నడుస్తూ ఉన్నారు, బాగుంది. ప్రార్థనకు వెళ్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, అంతా మంచిగానే ఉంది. అయితే విశ్వాసి కుమారునికి దేవుని పిలుపు తెలిసింది, అర్థమైంది. సేవ చేస్తాక వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి రోజులు కలుస్తాం కదా ఏదో సందర్భంలో. అలాగే సేవకుని కుమారుడును ఆ వ్యక్తి సేవ చేస్తున్నటువంటి తన దోస్తు కూడా కలిసి అడిగాడంట. ఏమనంటే, అరే నువ్వు సేవ చేస్తున్నావా మీ నాన్న దగ్గర, లేదంటే బయట ఎక్కడ సేవ చేస్తున్నావా, ఎట్లా ఉన్నావు ఏంటంటే, నేను సేవ చేస్తున్నాను అని ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఈ పాస్టర్ గారు అబ్బాయి అన్నాడంట, నాతో దేవుడు మాట్లాడాలి, నేను చేస్తాను. నువ్వు పెద్ద గుడిగివి, నీతో మాట్లాడడానికి, నీతో కార్పొరేట్ మాట్లాడతాడంట వచ్చి. నీకు ఎట్లా మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలంటే సేవ పని సరిపోదా? నువ్వేం పెద్ద గుడి పడ్డావా, నువ్వేమైనా భక్తి చేస్తున్నావా? నీకు గట్టిగా ఫ్రెండ్ కదా, సేవ కొడుకైతే ఏంటి మాత్రమే గట్టిగా ఇచ్చేసరికి వానికి అప్పుడు తొలగించు. అమ్మమ్మ నిజం నేనేం పాటండి, ఆయన చెప్పి దిగి వచ్చి చెప్పి అంత పొడినా నేను వాక్యం అందిస్తే ఇది సరిపోదా నాకు, ఇది కాదా వెళ్ళి సమస్తకు స్వార్థ చెప్పని చెప్పింది, ఈ వాక్యం సరిపోదా నాకు అని ఉపవాసం ఉండి ఏడ్చి ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పాదాలు పడుతుంది సేవ చేసింది. అలాగూ కొంతమందికి పాపులేషన్ బాగా ఉండాలి, బాగా మంది ఉంటే కొన్నిసార్లు వెలుగుతుంది, అప్పటికి కొంతమందికి ఎలగదు. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధత అనేది అప్పుడు ఇంకా పాపులర్గా వాడటం మొదలైందనమాట 1611 నుంచి. పేర్ల గురించినటువంటి వివరణ, ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకొక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ట్రైపాడ్ ఆఫ్ ద హోలీ బైబిల్. అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క త్రిపాద సత్యాలు. పరిశుద్ధ గ్రంథము ఈ 3 విషయాల మీదే ఉంది. ఈ 3 స్టేట్మెంట్స్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఈ 3 మాటలు కూడా 3 కాళ్ళ లాంటివి. ఏ ఒక్కటి లేకపోయినా గ్రంథము నిలబడదు. ట్రైపాడ్ అంటారు, తెలుసు కదా. అందులో మీకు అర్థమై ఉండొచ్చు, ఇందులో ఒక్కటి లేకపోయినా, ఆ కాల్లో ఒక కాలు లేకపోయినా 2 కాళ్ళ మీద నిలబడలేదు. నిలబడిందా? నిలబడలేదు. 3 ఖచ్చితంగా ఉండాలి. అలాంటి స్టేట్మెంట్సే ఈ 3, ఓకేనా? ట్రైపాడ్ ఆఫ్ ద హోలీ బైబిల్, ట్రూ స్టేట్మెంట్స్. ఈ 3 మాటలే ఈ గ్రంథాన్ని నమ్మడానికి, తిరస్కరించడానికి కారణం, ఓకేనా? ఈ 3 మాటలే పరిశుద్ధ గ్రంథం నమ్మాలన్నా, లేదంటే గ్రంథాన్ని తిరస్కరించాలన్నా, ఏ ఒకటి ఇదే ఈ 3 మాటలే ముఖ్యం. ఈ ప్రపంచంలో ఎవరు ప్రపంచానికి చెప్పని చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్, అంటే చెప్తారన్నారండి, చెప్పని అంటే కాదు, చెప్తున్నారు కానీ అవి అని హైలైట్ చేయలేదు. అంటే ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే అని హైలైట్ చేయలేదు. చెప్తూనే ఉన్నారు కానీ హైలైట్ చేయలేదు. నేనైతే హైలైట్ చేయడం నిర్ణయించుకున్నాను. మొదటిది
మొదటిది, నేనే దేవుణ్ణి. పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద కూడా మొదటి స్టేట్మెంట్ ఏంటంటే, నేనే దేవుణ్ణి, నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, ఉండరంటలేదు, లేరు. అంత పర్ఫెక్ట్గా చెప్పేసింది దేవుడు గ్రంథంలో. దానికి ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. యెషయా గ్రంథం తీయండి. ఇప్పటి నుంచి కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, త్వరగా అవన్నీ కూడా చదువుతూ ఉండండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, 40వ అధ్యాయం ఒకటి తీయండి, 41, ఇంకోటి 43, ఇంకొకటి 44, ఒక్కొక్కటి తీయండి. తర్వాత ద్వితీయోపదేశకాండము 32, 40వ అధ్యాయం తీసుకుని చదవండి. 21 వచ్చింది. మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా, గ్రహింపలేదా, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు 28. మీకు తెలియదా, సృజించిన యెహోవా ఆయన సొమ్మసిల్లుడు, అలయడు, శోధించుట అసాధ్యం. 18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు. 25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవ్వనికి సాటి చేయుదురు. చాలు. దేవుడు చెప్పిన మాట, ఈ స్టేట్మెంట్ ఎవరైనా చెప్పగలిగారా? నేనే దేవుణ్ణి, మీరు ఎవ్వరూ లేరని చెప్పారు. కానీ మానవులు మాత్రం వాళ్ళ ఇష్టాన్ని చేసుకుని దేవుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నారు. నన్ను ఒక వ్యక్తి ఈ విధంగా అడిగారు, ఏమనంటే, దేవుడు ఎక్కడండి, మనం లేకపోతే దేవుడే లేడు అని. ఏమంట, ఎక్కడ దేవుడు అండి, మనం లేకపోతే దేవుడు లేడు అని. నేనన్నాను, మనం లేకముందు ఉన్నవాడే దేవుడు అని. ఒకవేళ మనం చేసినోడు దేవుడు అయితే మరి మనం చేసినోడు ఏమవుతాడు అని పెద్ద ఆయన కొంచెం ముఖం చిన్నపుచ్చుకున్నాడేమో. కానీ నేను చెప్పిన తర్వాత, అన్న అట్లా కాదు, ఇంకెట్లా అన్నా ఎట్లా కాకపోతే ఇంతే అన్న. నువ్వు చేసుకుంటేనేమో నీకు దేవుడేమో, కానీ నన్ను చేసినట్టు నాకున్నాడు అయ్యా. కాబట్టి దేవుడు స్పష్టం, ఆయన పర్ఫెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఏమనంటే, నేనే దేవుణ్ణి, మీరెవరు లేరు, నాతో ఎవరితో పోలుస్తారు, నన్ను నాతో ఎవరిని సమానం అని చెప్తారు. ఫలానా స్తంభాన్ని తీసుకెళ్ళి నువ్వు ఈ స్తంభంతో సమానం చెప్పగలవా? అప్పుడు మనం పెంచాము. ఎందుకని? మనమే కదా ఆయన రూపం. అప్పుడు మనం స్తంభం అయిపోతాం. మనం కాదండి. ఆదికాండం చదవండి, ప్రతిదానికి కూడా ఈ పరిచయం అందరికి కూడా ఆదికాండమే మూలం. మీకు మొదటి అధ్యాయం వెరీ క్లియర్. ఒకవేళ ఒక జంతువుని తీసుకొచ్చి నువ్వు ఎద్దుతో సమానం అని చెప్తావా? అప్పుడు ఎవరు ఎద్దు అవుతారు? ఎవరవుతారు ఎద్దు? మనమే. ఎందుకంటే మనం ఆయన రూపం కదా. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, వాటిని చేసిన వారు వాటిని పోలే ఉన్నారు. ఉన్నదాన్ని స్టేట్మెంట్ లేదు.
కాబట్టి దేవుణ్ణి ఎవరితోనూ కూడా పోల్చలేదు. ఒకవేళ బలంగా ఖచ్చితంగా నేను దేవుణ్ణి ఎవరితో ఒకరితో పోల్చాలండి, నాకు కావాలంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, అది నేనే. ఒకవేళ పోల్చడానికి నాకు ఖచ్చితంగా నుండి నేను ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి దేవుణ్ణి, ఆయన తాకి చూడాలనుకుంటే జస్ట్ నేను నువ్వు తాకి చూడు, ఆయన కూడా అలాగే ఉండొచ్చు. ఆయన స్వరూపం, ఆయన ఆత్మ, ఇంకెవరితో పోల్చలేదు. ఇలాగ ఒక వ్యక్తిని నేను విన్నాను, ఇలా వ్యక్తి చెప్పాడు, ఒక సేవకుడు చెప్తూ ఈ విధంగా అన్నాడు. ఏమనంటే, దేవుడు తనను తాను చూసుకోవాలి అని కదిలేలాగా చెయ్యాలి అనుకున్నప్పుడే మనం చేసాం. తనను తాను చూసుకుంటూ, అది కూడా కదులుతూ ఎక్కడ ఉండాలంటే ఒక గ్రామం మీద, ఒక భూమి మీద కదులుతూ ఉండాలి. దాని వెనక బియాడ్ చాలా హిస్టరీ ఉంది. ఎందుకంటే అపవాది తోసివేయబడినప్పుడు అది ఎక్కడికి వచ్చి పడింది? భూమి మీదకి వచ్చి పడింది. అనవసరంగా అపవాది నా గ్రహాన్ని పాడు చేసింది, కాదు నా రూపమే తిరగాడు అక్కడ అని చెప్పేసి భూమి మీద పెట్టాడు. ఎవరిని? తన రూపాన్ని. అది తిరుగుతూ ఏం చేసిందంటే మళ్ళా మోసపోయింది ఆయన దగ్గర. ఏ రూపం? దేవుని రూపం. దేవుని మాటలు ధిక్కరించింది, మోసపోయి మరలా తీసుకెళ్ళి ఈ భూమి అంతా ఆయన చేతి కింద పెట్టింది. ఎవరి చేతిలో? అపవాది చేతులు. ఏమైంది? ఒకసారి నీళ్ళతో మునిగిపోయింది, ఇంకొకసారి అగ్ని కోసం చూస్తాం. చూడండి, దేవుణ్ణి ఎవరితో పోల్చలేదు. అందుకనే 41వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవాను నేనే. కడపటి వాడును. చూడండి, ఆయనే, వేరొక దిక్కు లేదు. అందుకనే ఆ యొక్క ట్రైపాడ్ 3 స్టేట్మెంట్స్లో మొదటిది నేనే దేవుణ్ణి. ఇంకా మాటలు చూడండి, 43వ అధ్యాయం 9 నుంచి 11 చూడండి ఒకసారి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను. లేదా నీవు చెప్పింది సత్యమే అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నేనే దేవుడు అని చెప్పాడు. కాదు అని నువ్వు అనే లెక్కైతే చెప్తున్నది ఏంటంటే సాక్ష్యాలు తీసుకురా, రుజువులు తీసుకురా, లేదా ఇది నమ్ము. ఇలా చెప్తుంటేనే పాపం మానవులందరికీ కోపం. అందుకే కదండి చాలామందికి నేనే దేవుడు అంటాడు ఆయన. కొంతమంది అయితే ఈయనే దేవుడా, మరి మేము నమ్మేదో ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. సమయం లేదు సుమి, చెప్పేసిన వాడు చెప్పేశాడు నేనే దేవుడిని అని. అవకాశం ఇచ్చినంత వరకు ఇచ్చాడు, ఊపిరి ఇచ్చినంత వరకు ఇచ్చాడు. ఇప్పటికీ కూడా నేనే దేవుణ్ణి అన్న దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దానికి తగ్గ పర్యావసానం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అప్పుడు గుండె బాదుకున్నా, గుండు కొట్టుకున్నా చేసేది. ఎందుకనంటే ఇంకా చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఆలోచన చేస్తే, కరెక్ట్గా ఆయన అంటున్న మాటకి మనం ఆలోచన చేస్తే
మనము ప్రశ్నించుకోవాల్సిన, నిజంగా మరి నా దేవుడు ఏం చెప్పాడు? నేను పూజించే దేవుడు అన్నాడా ఈ మాట? నేను ఆరాధించే దేవుడు ఈ మాట అన్నాడా? చెప్పగలడా అన్న స్టేట్మెంట్ మనం వేసుకోవాలి. ఎందుకని? ఒక వ్యక్తి ఇలా అడిగాడు, ఇలాగే ఇదే స్టేట్మెంట్ మాట్లాడుతుంటే, ఏమండి దేవుడు నేనే దేవుడు చెప్పుకోవాలా అన్నాడు. ప్రభు నాకు గొప్ప ఉదాహరణ ఇచ్చాడండి, నాకు నిజంగా చాలా గొప్ప ఉదాహరణ ఇచ్చాడు. చెప్పమంటారా? నేను నా వివాహం అయిన తర్వాత చదువుకోవడానికి వెళ్ళాను. అప్పటికి 2 పిల్లలు నాకు. అప్పటికే 2 పిల్లలు. పెద్దోడి కంటే తెలిసినది, చిన్నానికి 9 నెలలు. 9 నెలలు ఉండగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి కనబడితే నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? మామయ్య. మాము అని పిలుస్తుంది. ఎంతకీ ఒప్పుకోవట్లా మనసు, ఎంతకీ ఒప్పుకోవట్లా. దగ్గరగా ఒక 6 నెలలు టైం పట్టింది అనుకుంటా. 6 నెలలు టైం పట్టింది. నేను ఇంట్లోనే ఉండడం, ఇంటి దగ్గరే తిరగడం, నేను నా కుమారుడు నా భార్య కలిసి మేమందరం కలిసి ఉండటం, ఇవన్నీ చూసి నా కొడుకు కూడా నాన్నని పిలవడం, ఇవి చూసిన తర్వాత నా కూతురు అప్పుడు అంటుంది, డాడీ ఇప్పుడు చెప్పండి, చెప్పుకోవాలా వద్దా? దేవుడు తనను తాను నేనే దేవుడిని చెప్పుకోవాలా వద్దా? చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? చెప్పిన తర్వాత నమ్మకపోతే ఎవరు బాధ్యత చెప్పండి? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, మరి మా తాతల కాలం నుంచి మరి ఎవరు చెప్పారంటే, తాతల కాలం నుంచి అనేక విధాలుగా తాను చెప్పుకుంటున్నాడు. అనేక పరిస్థితుల ద్వారా, అనేక పర్యవసానాలను బట్టి తనను తాను దేవుడిగా చూపించుకుంటూనే ఉన్నాడు. నీవు నేను కన్నులు తెరిచి నిజమా అని ప్రశ్నించుకోకపోతే మనము అప్పటికే ముగించబడతామేమో. కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చెప్పిన మాటలన్నింటిలోనూ కూడా దేవుడు తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు. ఎక్కడా కూడా ఆయన రాజీ పడలేదు. ఒక సందర్భంలో కూడా ఈ మాట చెప్పాడు, నా మహిమను ఎవరికి ఇచ్చువాడు కాదు. ఎందుకనంటే ఆయన అంత ఉన్నతుడు, మహాకాశము పట్టజాలనివాడు. ఆయన ఒక కాలు భూమి మీద పెడితే సరిపోవట్లేదు, ఇంకో కాలు సముద్రం మీద పెట్టవలసి వచ్చింది. చూడండి, ఆయన భౌతికంగా ఆలోచించిన ఎంత పెద్దవాడు, అంత పెద్దవాడిని తీసుకొచ్చి చేతిలో బొమ్మలాగా ఎవరితో పోల్చగలుగుతాం? మహిమకు మహిమ, ఘనతకు ఘనత, గొప్పతనానికి గొప్పతనం, హుందాతనానికి హుందాతనం, రాజరికానికి రాజరికం, ఘనతకు ఘనత అన్నీ తీసుకొచ్చి దిమ్మలో పెడతావా? రోమిల రాసిన అదే చెప్పారు కదా, అవునా కదా? తన అక్షయమైనటువంటి రూపాన్ని దేనికి మార్చారట? క్షయమైనటువంటి జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు నానా విధమైన రూపాలకు మార్చేసుకుని నీవు మాకు దేవుడు అని అంటారు. దేవుని మహిమను దేనికి మారుస్తున్నాము? నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి నా ఇష్టంగా చేసి నేనే ఇదే దేవుడు అనుకున్నాను. ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నా ఆలోచించాలి. దేవుడు చెప్పిన మాట నేనే, దాని అర్థం ఇంకొకరు లేడు, ఇంకొక రూపమే ఊహలోకే లేదండి. ఒకవేళ ఇంకొక రూపం అనేది ఏదైనా ఉంది అంటే అది నువ్వు నేనే.
అది ఎవరండి? నువ్వు నేనే. ఆయన వలే మారాలని, ఆయనలాగా తిరగాలని, ఆయనలాగా యాజక రాజ సమూహంలో రాజవంశంలో ఆయనతో రాజులాగా రాజ్యం చేయాలనేదే ఆయన ఊహ. కాబట్టి దేవుడు చెప్పిన మాటలో పాత నిబంధన గ్రంథంలో అయితే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి, 6వ వచనం. ఇంకొకరు ద్వితీయోపదేశ కాండం 32-39 చదవండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా ఇశ్రాయేలు రాజైన యెహోవా వారు విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడని చెప్పాడు. అటువంటి సందర్భంలో మనం ఎలా ఆలోచన చేయాలి? నువ్వు తప్ప అందులో దేవుడు లేడు. కాబట్టి దేవుడి స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమండి. ఈ గ్రంథము మొత్తం మీద కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అక్క గురించి మాట్లాడినప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి పేజీ, ప్రతి పుస్తకము, ప్రతి అక్షరము జీవితాన్ని మార్చగలదు, ఈవెన్ అట్టతో సహా. అట్ట ఎవరి జీవితాన్ని మార్చింది? ఎవరైనా లైఫ్ స్టైల్ చదివారా? ఈ పైన అట్ట ఇదేం లేదు. ఈ అట్ట మొక్క మాత్రమే ఒక వ్యక్తి దాచుకొని మారు మనసు పొందాడు. ఎవరో మీరేమో చదివారా? భక్తి సింగ్, మహాభక్తుడు, గొప్పవాడు, మంచి సేవ చేసి 16,000 సంఘాలను ప్రపంచం మొత్తం స్థాపించినవాడు. ఎవరిపైన ఎప్పుడు దేనిపైన ఆధారపడకుండా దేవుడిపైన ఆధారపడినవాడు. ఒకానొక సందర్భంలో ఆయన చదువుకున్న మిషనరీ స్కూల్లో గెలుచుకుంటే ఒక కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే ఇదే ఇచ్చారంట. మరి ఇంకేమి ఇస్తారండి? మహాజ్ఞానం ఇచ్చేది ఇది కాకపోతే ఇస్తే ఈ క్రైస్తవ పుస్తకం నాకెందుకు అని పడేసి అట్ట ఏదో బాగుందని అట్ట దాచుకున్నాడు. అట్ట ముక్క బాగుంది అది దాచుకున్నాడు. అది ఆయన బ్రతుకుని మార్చింది. అంత శక్తివంతమైంది. మానవుల చేత రాయబడింది, తన శక్తిగా పనిచేయగలిగేది అంటారా? ఇంకొక సందర్భంలో ఎవరు? సాధు సుందర్ సింగ్. నాకు ఈ పేర్లు వారి మిషనరీ లైఫ్లో చదవండి. నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను అనుకోండి, కానీ భక్తి సింగ్ ఓకే. కానీ సాధు సుందర్ సింగ్ చెప్పిన విషయం ఏంటంటే, ఒకసారి సందర్భంలో ఆయన ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు సందర్భంలో ఎదుటిన్న వ్యక్తికి యాజ్ యూజువల్గా దేవుని పరిచయం చేశాడు. పరిచయం చేసి అతని చేతిలో ఉన్నటువంటి న్యూ టెస్టమెంట్ని చదువుకోండి ఇచ్చాడు. ఇస్తే ఈ పుస్తకం నాకెందుకు అని చెప్పి చింపి బయట పడేశాడు. ఎదుటిన్న వ్యక్తి పడేస్తే అందులో చింపేసిన ఒక పేపర్ మొక్క ట్రాక్ మీద చచ్చిపోవడం దగ్గర పడింది. అది వాడి బతుకుని మార్చింది. చూడండి, మానవ ప్రేరేపితమైతే నెవర్ చేంజెస్. ఉద్వేగాలు పెంచిందేమో కానీ, భావోద్వేగాలను ఉద్రేకపరిచి ఉసుకొల్పుదేమో కానీ ఈ గ్రంథం అయితే ప్రతి అక్షరము కూడా బ్రతుకులు మార్చింది. హల్లెలూయా. ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి జరిగిన సంఘటనలు నేను చెబుతున్నాను, ఎక్కడ మాటలు కాదు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, నేనే దేవుడు నేను చెప్పిన దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట అది వేరొకరు లేదు. ఆయన పరిచయం చేసుకున్నాడు, మొదటి నుంచి పరిచయం చేసుకుంటున్నాడు, ఇప్పటికీ కూడా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? హృదయం అనే తలుపు నుండి తట్టుతున్నా. స్టిల్ ఈజ్ ఇంట్రొడ్యూసింగ్. నీవు గనక ఇష్టపూర్వకంగా ఆయన పరిచయాన్ని ఆహ్వానిస్తే యు విల్ బి ఏ వండర్ఫుల్ మ్యాన్, యు విల్ బి ఏ
వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవే గొప్పగా కనబడగలుగుతావు. మనుషుల ముందు ఎలా కనబడతావు అసలు? దే విల్ బి షోయింగ్ సంథింగ్. వాళ్ళు ఏమైనా చూపించవచ్చు, చేయవచ్చు, చెప్పచ్చు. కానీ దేవుని ముందు మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా గొప్ప మనిషివి, ఉన్నతమైన మనిషివి. తన రూపాన్ని చూస్తున్నట్టే ఉంటాడు పెట్టి. అది ఆయన మార్చే విధానం. ఆయన మార్పు పైన కాదు, లోపల నుంచి తీసుకొచ్చేస్తున్నాను. పై రూపం ఎలా ఉండదు, అది ఫరక్ పడదు. కానీ లోపటి నుంచి వస్తుంది చూడండి, ఆ మార్పు, ఆ శక్తి, ఆ దైవ కృప, అది తెలియపరుస్తుంది. ఎస్, ఇది దేవుని రూపం అంటే అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడు, దేవుడిని పరిచయం చేస్తాను. నేనే దేవుడు అన్న దేవుడిని పరిచయం చేసుకో. ఆయన పరిచయం చేసుకోవడం దగ్గరగా ఉన్నాడు. గ్రంథంలో మొదటి స్టేట్మెంట్ అది. యోహాను చూడండి ఒకసారి, రెఫరెన్స్ చదివేయండి. ద్వితీయోపదేశ కాండము 32:1-39 చదివారా? ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు. వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను నేనే, బ్రతికించేవాడు నేను. గాయపరచువాడను నీకు గాయం చేసేవాడు నేనే, దాన్ని స్వస్థపరిచేవాడు నేను. నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ఈ స్టేట్మెంట్ చూసారా? నా చేతిలో నుంచి విడిపించేవాడు లేడు. భౌతికంగా ఉన్న మన బ్రతుకులకే విడిపించేవాడు లేకపోతే ఆయన ఎదురుపడినప్పుడు ఆత్మను తప్పించగలిగేవాడు ఇంకెవరైనా ఉన్నారా? పైన భౌతిక గాయాలను కట్టి, దాన్ని కొట్టి, మళ్ళా కట్టి సరిచేసి చేసేవాడు నేనే అని చెప్పిన దేవుడు, ఆత్మను నువ్వు తీసుకెళ్ళి నరకంలో పడేసిన తర్వాత, ఆయన కానీ పడేసిన తర్వాత మరలా ఇంకొకరు వచ్చి రికమెండ్ చేయగలుగుతారా? సో దర్ ఈజ్ నో ఛాన్స్. అందుకనే ఊపిరి ఉండగానే నేనే దేవుడున్న దేవుడిని పరిచయం చేసుకోండి. ఆయన పరిచయాన్ని కాదనకండి. తర్వాత వచ్చింది అంటే వివరించాలి చాలా ఉన్నాయి. తర్వాత వచ్చిన కొత్త నిబంధనలు కొన్ని మాటలు చదువుదాం. 14 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎదురు. ఇలాంటి స్టేట్మెంట్స్ చూసారు ఎట్లా ఉన్నాయో? ఎవరైనా చెప్పగలిగారా? ఎవరైనా చెప్పగలిగారా? చెప్పడమే కాదండి, చేసి చూపించాడు. హల్లెలూయా. మీరే ఊహ తీసుకోండి. తర్వాత వచ్చిన అపోస్తలుల కార్యములు 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం వలన రక్షణ పొందలేము. మరి ఆడికి వెళ్తున్నామంటే రక్షణ పొందడానికి మనం ఇక్కడ మీరు గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడిని చెప్పుకున్నాడు, ఏమి చేయగలడో చెప్పాడు, ఎవరో తప్పించలేడని చెప్పాడు, ఇదే రక్షణ మరి ఎవరు ఇవ్వలేరని చెప్పాడు. అయినా నా ప్రయత్నం నేను చేస్తానంటే నీ కర్మ. ఆనాడు పాట ఉంది కదా, తప్పించే నాడు చెట్టు కుక్కరు పుట్ట కుక్కరయ్య. ఏం చేయలేదు, ఎవరు తప్పించగలుగుతారు? ధనవంతుడు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతూ ఒక్క అవకాశం అయ్యానన్న అవకాశం దొరికిందా? నిత్య రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు, అయ్యయ్యో నేను కోల్పోయాను, నా బ్రతుకు పోయింది, కనీసం నా ఆనందముల కన్నా ఛాన్స్ ఉంటుందానంటే వాళ్ళంతకన్నా కఠినంగా తయారై ఉండొచ్చు. ఆలోచన చేయండి. ఇక ముందుకు చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 11:25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే,
విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. బ్రతికి బ్రతికి నా యందు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. ప్రతి వాడు ఎన్నటికిను చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. అక్కడ మరియతో మాట్లాడే సందర్భం. ఓకే, మీరు కూడా ఆలోచన చేయండి. ఈ మాట మీరు నమ్మితే కనుక నిత్యరాజ్యం మీదే. యోహాను సువార్త పత్రిక, మొదటి పత్రిక 1:1-3. నాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని విన్న దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా. నేనే దేవుడిని చెప్పినవాడు. ఇంకా ఇవి చాలా తక్కువ రెఫరెన్స్, ఎందుకంటే పరిచయం కోసం చెప్తున్న మాటలు కాబట్టి ఇంతవరకే చెప్పాను. 3 స్టేట్మెంట్స్లో మొదటి స్టేట్మెంట్ ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో నేనే దేవుడు, వేరెవరు నేనే లేరని చెప్పేశాడు. సో గ్రంథంలో ఆయన తప్పేం చెప్పలేదు. దేవుడు ఒక్కడే, ఆయన సమస్తము సృష్టించినవాడు. ఆయన ఒక్కడే చెప్తున్నాడు నేనే. ఈ గ్రంథంలో మొదటి మాట, మొదటి పాదం లాంటి. రెండవ స్టేట్మెంట్, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి 3 స్టేట్మెంట్స్. మొదటిది ఏంటిది? నేనే దేవుడు. ఇంకే అవకాశం లేదు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని మచ్చుకు మీకు ముందుంచాను ఉదాహరణలో. రెండవ స్టేట్మెంట్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడి స్టేట్మెంట్ ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పాడు. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఎవరైనా ఈ స్టేట్మెంట్ చెప్పగలిగారా భూమి మీద? నాకు మా ఆవిడ చెప్పింది, మా ఆయన చెప్పాడు అనకండి, నిన్న మా లవర్ చెప్పాడు అనకండి. అర్థమైందా? ఎగిరిపోతే ఎంత కాదు. కానీ ఈ ప్రేమ అట్లా కాదు. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ ప్రేమ ఎక్కడి దాకా వచ్చిందంటే తనను తాను తగ్గించుకొని దిగి భూమి మీదకు వచ్చి ఎలా బ్రతకాలో చూపించి, బ్రతికి ఇలా బ్రతకండి అని చూపించి మరలా నేను వస్తానని చెప్పినందుకు అంతం లేదు ప్రేమ. చూసారా? నేను ప్రేమిస్తున్నాను అని ఏ దేవుడైనా దేవుడిగా చలామణి ఉన్నటువంటి దేవుడు చెప్పగలిగారా ఈ మాట? అనొచ్చు. ప్రేమించడానికి చెప్పాలా అండి? చెప్పకపోతే తెలిసిందా? మేము దేవుళ్ళు మాని మాత్రం అర్థం చేసుకోవడానికి మనం ఏమన్నా చెప్పండి. ఓపెన్గా చెప్పాడు దేవుడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన చెప్పిన ప్రేమను చెప్పి మళ్ళా అదే స్టేట్మెంట్ చెప్పాడు, మీరు కూడా అలాగే ప్రేమించమని చెప్పాడు. చెప్పడా లేదా? ప్రేమ చూపిస్తే చాలా సందర్భాల్లో చాలామంది కనిపించింది ఏమనంటే, వీడు మన కింద పాలైన పనిలాగా ఉన్నాడరా అనిపిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే, నేనే కదా ప్రేమించేది, నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? ఇంకా నేను ప్రేమ చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు? ప్రేమ తనను ఎంతో తక్కువ చేసుకుంటుంది. అది చేతకానితనం కాదు సుమి. చేతకానితనం అంటారు దాన్ని. మంచిగా మాట్లాడతాం అనుకోండి, అబ్బా బాగా పట్టిన స్థాయిస్తున్నాయి, మంచిగా బాగా ఏదో అట్ట ఉంటారు కదా.
అది తక్కువ చేయడం కాదు, తగ్గించుకోవడం కాదు. నిజంగా దేవుని ప్రేమ అయితే అంతే. ప్రేమ మనల్ని నీచముగా చూసినట్లుగా చాలామంది ఉంటారు. ప్రేమించు మనకు మనం ఆప్యాయత చూపించుకుంటారు. అలాగూ క్రీస్తుని అలాగే చూశారు. తాను ప్రేమ చూపించి ప్రేమిస్తానని చెప్పి ప్రేమ త్యాగాన్ని చూపిస్తామంటే చేత కాని వాడు అన్నారా లేదా? దేవుడు తాను నేను ప్రజలను ప్రేమిస్తున్నాను, ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను చూపిస్తే చివరికి వెన్నుపోటు పొడిచినప్పటికీ కూడా మరలా అయ్యో వీళ్ళు నా బిడ్డలే కదా అని మరలా అదే ప్రేమ చూపించాడు. నేను ఒకసారి ఈ స్టేట్మెంట్ రాశాను నా పుస్తకంలో. ఏమనంటే, దేవుడు ఎంతవరకు నన్ను క్షమించగలడు అని నేను రాసుకుంటే ఇలా రాశాను. నాకే గనక 1000 సంవత్సరాలు ఉంది, నాకే గనక 1000 సంవత్సరాల ఆయుష్ ఉంది, ప్రతిరోజు ప్రతి గడియ తప్పు చేసి నెక్స్ట్ మినిట్ క్షమించు అంటే మొదటి రోజు దేవుడు ఎలా క్షమించాడో ప్రతిరోజు అలాగే క్షమించి అలాగే ఉంటాడు. నిజంగా అనిపించింది, ఈయనంత పిచ్చోడు ఎవరు లేరేమో అనిపించింది ఆయన ప్రేమను చూస్తే. అన్న కూడా ఒకసారి ప్రార్థన చేసుకుంటూ నా ఉన్న పరిస్థితిని బట్టి అన్న నిజంగా నువ్వు పిచ్చోడివే, అంత ప్రేమ చూపించి నిజంగా ఏమనుకుంటున్నావు కానీ నిన్ను మాత్రం నేను పిచ్చోడిని అనుకోవాలేమో అనిపించింది. అంతటి ప్రేమ దేవునిలో ఉంది. ఆ ప్రేమ ఒకానొక రోజు కోపముగా మారకముందే ప్రేమ అనుభవిస్తే ఎంత బాగుంది. దేవుని ప్రేమ ఒకానొక రోజు అది ఉగ్రరూపం దాల్చకముందే, ఆ స్థాయికి వెళ్ళకముందే ఆ ప్రేమ అనుభవించి ఆ ప్రేమలోనే తరించిపోయి ఆ ప్రేమలోనే కలిసిపోతే అద్భుతం ఉంటుంది. ఎందుకనంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. ఎవరు చెప్పలేదండి, ఏ దేవుడు చెప్పలేదు, దేవుళ్ళు కూడా చెప్పలేదు, ఎవరో కూడా ఈ మాట చెప్పలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నా స్వరూపం, మీరు నా బిడ్డలు, మీరు నా కుమారులు కుమార్తెలు అని చెప్పలేదు. చెప్పారా? కానీ ఈయన చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇది సెకండ్ స్టేట్మెంట్. యోహాను సువార్త అందరికీ తెలిసినటువంటి సువార్త మాటలు చదవండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ఇందులో ఒక స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు లోకంలో ప్రేమించడని చెప్పాను, అంతేనా ఉంది? అవునా? అక్కడ ఇలా రాయలేదు. ఏమని? యెహోవా లోకాన్ని ప్రేమించని రాయలేదు. అది గుర్తుంచుకోండి. రెండవది, తన కుమారుడుగా పుట్టినవాడు. యోహాను తెలుసు తన కుమారుడు ఎవరు, కానీ పేరు రాయలేదు. ఎందుకని? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమ, దేవుని కుమారుని ప్రేమ లోకమంతటా వెళ్ళాలి. ఒక పేరు చెప్పి ఆ పేరును బట్టి తిరస్కరించబడకూడదు. ఎందుకంటే భూమి మీద ఇవ్వాల్సిన పేరు కాబట్టి ఇచ్చారు, భూమి మీద తెలియబడాలి కాబట్టి తెలియపరిచారు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడు ఒక్కడే. ఆ కోణంలో నువ్వు వెతికితే ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడు, ఆయన కుమారుడు దొరుకుతాడు. ఖచ్చితంగా అలా చాలామందికి దొరికాడు దేవుడు.
ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ కూడా దగ్గరగా 90% తర్జుమా చేయబడినటువంటి బైబిల్ వెర్స్ ఒకటే. అన్ని భాషల్లో 90%. మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళినా, ఏ కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళినా, ఏ భాషల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మొదటగా చెప్పే మాట దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తల్లిదండ్రుల వారి పుణ్యమైన విశ్వాసం వారు నశింపకరించి ఇదే స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? ఎవరా దేవుడు? నన్ను ప్రేమించిన దేవుడు ఎవరు? నన్ను ప్రేమించిన దేవుడు ఎవరు? ఇంతవరకు మా దేవుళ్ళు గొంతెరుము కోరికలు కోరారే, ఈరేంటి కొత్తగా నన్ను ప్రేమించారు? ఎవరైనా ఏం అడగట్లేదు, నేనే ప్రేమించాను అన్నాడు. స్టేట్మెంట్తోనే మనం ఆలోచించాలి, నిజంగా నన్ను ప్రేమించే దేవుడు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి స్టేట్మెంట్. ఆయన ప్రేమ ఆది కాండం నుంచి కనబడింది, ప్రకటనల వరకు కూడా కనపడుతుందా లేదా? తన రూపంలో చేసుకున్నాడు, తన ప్రేమను చూపించాడు. పాపం చేశాడు, తరివేసి నష్టపరచలేదు, మరలా గుడ్డ కప్పాడు. నిర్గమకాండంలో చూస్తే ఎన్నిసార్లు తిరస్కరించినా మరలా అదే ప్రేమ చూపించాడు. అయ్యో నా ప్రజలు, నేను ఎవరికి చెప్పుకున్నాను? యెషయాతో మొత్తుకున్నాడు, ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. తన ప్రేమ విడిచిపెట్టలేదు. మరలా కొత్త నిబంధనలోకి వస్తే ప్రేమ రూపము దాల్చి కనబడుతుంది. చివరి ప్రకటనలో కనబడతా ఉంది. మొదటి ప్రేమను మళ్ళా కోల్పోకుండా చూసుకోండి. ఆది కాలం నుంచి మనకి కూడా ఆయన ప్రేమ కనబడుతూనే ఉంది. రెండవ స్టేట్మెంట్, ప్రేమిస్తున్నానని చెప్పాడు. ద్వితీయోపదేశ కాలంలో 33:3 ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వంశంలో నుండి వారు నీ పాదముల యొక్క సాగిలపడదు, నీ ఉపదేశమును అంగీకరించు. దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, జనములను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారు గెన్నెసరత్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు తన రాజ్య సువార్తను ప్రకటన చేస్తూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని తెలియపరుస్తూ ఆయన అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న సందర్భంలో ఆయన గెన్నెసరత్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలు పడినటువంటి ఒక వ్యక్తిని బాగు చేశాడు. అవునండి, బాగు చేస్తే ఎంతమందిని బాగు చేశాడు? ఒక వ్యక్తినే కదా దయ్యాలు వినిపించాడు. కానీ ఎన్ని జీవులు చచ్చిపోయినాయి? ఎన్ని? 2 అందరూ చచ్చిపోయినాయి. అన్ని పోయినా బాధలేదు, కానీ ఈ రూపం బాగుపడాలి. ఏ రూపం? కానీ అక్కడున్న ప్రజలు అన్నారు, ఈ రూపం పోయినా బాధలేదు, మా పందులు బాగుండాలి, నువ్వు మా ఊర్లో రావు. ఏమన్నారు? వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ పోయినా బాధలేదు, కానీ వీడు బాగుపడదు. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. ఏమన్నా తెలుసా? నువ్వు మా ఊరు రానే రావద్దు మహాప్రభు అని పంపించేశారు. అనిపించట జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు అది వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని అరే, నీ ఊళ్ళో నీ ప్రజలు బాగు చేయడం కదా వచ్చింది, పోతే పండుగ కూడా పుట్టింది. ఈ రూపం నరకంలో పోతే ఎవడు తప్పిస్తాడు? ఈ ఆత్మ నరకంలో కాలుతా ఉంటుంది. ఎవరు బాధ్యులు? పర్లేదు, అంతే బాగుంది.
నరకంలో మేము చూసామా? చూడటాకేం లేదు అక్కడ. చూడటాకేమైనా ఉంటుందా అండి? అక్కడ ఏముంటుంది చెప్పండి? యేసుక్రీస్తు చెప్పిన మాట, ఏడుపు కొరుక్కోవడమేనంట. పళ్ళు కొరుక్కోవడం ఏడుపుమే ఇంకా బాధ. ఇక నువ్వు చూసేది ఏముంది అక్కడ? తలకి చూడటానికి లేదు, తల కింద చూడడానికి లేదు. నీ బాధే లేదు, తప్పించే నాలుగు లేదు. అందులో ఆ బాధ లేదు కదా. ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నా కూడా దానిని ప్రేతాత్మలాగా భావించే వాళ్ళు ఎంతోమంది. యేసుక్రీస్తుని ఏమని చెప్పారు? దయ్యము పట్టింది. మరి మీ కుమారులో తిరిగి సాక్షులు వాళ్ళే. మరి యేసుక్రీస్తు ఏం చెప్పలేదు కదా, నేను దయ్యములు పట్టివాడిని అయితే మరి మీ కుమారుల గురించి మీరు ఆలోచించుకోండి, వాళ్ళే సాక్షులు మీకు. నేనే కనుక దయ్యములు వెళ్ళగొడుతున్నా, దయ్యములు పట్టయితే కనుక మరి మీ కుమారుడు ఎవరు వెళ్ళగొడుతున్నారు చెప్పారా? బయలుదేవులు. మరి మీ కుమారులు ఏం చెప్పవలసిన లేదు. స్పష్టంగా దేవుడు క్లియర్గా ఇచ్చాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. దేనికైనా తెగించింది, దేన్నైనా తెగించింది. దేనికైనా చంపినా బాధ లేదు, సచ్చినా బాధ లేదు. ఇదిగో ఈ వ్యక్తి బాగుండాలి, ఇదిగో ఈ స్త్రీ బాగుండాలి, ఈ పురుషుడు బాగుండాలి, ఈ బాలుడు బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలి, ఈ గ్రామం ఉన్నతంగా దేవుని రాజ్యంలో కనబడాలి, ఆ రాజ్యం ఇక్కడ కట్టబడాలి, ఆ రాజ్యం ఈ గుండెలో కట్టబడాలి, ఈ కుటుంబంలో కట్టబడాలి, ఆ నెమ్మది సమాధానం మీరందరూ గురించాలి. దానికోసం ప్రాణమైనా కూడా ఇవ్వగలిగింది ఈ ప్రేమ. ప్రాణమైన అర్పించగలిగింది ఆ ప్రేమకి అంత శక్తి. అందుకనే పరమగీత గ్రంథంలో పరమగీత కర్త ఏమని రాసిన తెలుసా? ఏమని? ప్రేమ బలమైందంట. మరణము కంటే, దేనికంటే? మరణమే ఓడిపోయింది. గుర్తుందా ఈ స్టేట్మెంట్? పరమగీత స్టేట్మెంట్ చదవండి ఒకసారి. అది పరమగీతాలు చదవట్లేదండి, అది మా గీతాలు బాగోలేదు. నేను అలా చాలా చదవలేదు, కానీ ఆ స్టేట్మెంట్ కూడా మాత్రం నా హృదయానికి గట్టిగా పట్టుకొని నిజంగా ఇంత అద్భుతమైన స్టేట్మెంట్. ఎన్నో వచ్చిన చదవండి. 8:6. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. చూడండి, ప్రేమ అంత బలమైంది. మరణాన్ని జయించగలిగింది ప్రేమ. మరణమైనా దాటగలిగింది, మరణాన్ని కూడా అంగీకరించగలిగింది. కాబట్టి ప్రేమ చాలా ఉన్నతమైనది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7:21 చదివితే కనుక అక్కడ ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. చివరికి ప్రేమే దేవుడు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ చదవండి. దేవుడు అంత చదవద్దు, దేవుడు ప్రేమ స్వరూపి అనే స్టేట్మెంట్ చదువు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆ రెఫరెన్స్ మొత్తం రాసుకోండి, కానీ ఆ స్టేట్మెంట్ ఒకటి మాత్రం నేను చదివించాను. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ అంత బలమైనది. అందుకే దేవుడు చెప్పాడు ఈ యొక్క రెండో స్టేట్మెంట్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దాని కొరకే నేను ఈ భూమి మీదకి దిగి వచ్చాను. ఆలోచన చేయాలి. ఇది రెండో స్టేట్మెంట్ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. మొదటిది నేనే దేవుణ్ణి, రెండవది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుడి ప్రేమ అంత బలమైనది. పరిశుద్ధ గ్రంథము నేను మీకు అర్థమయ్యేలాగా 3 మాటలు చెప్తాను. ఇంకో మాట ఈ తర్వాత కంటిన్యూ చేద్దాం.